హాయ్ అమిగోస్, మనం ఈ లెక్చర్లో జేఈఈ మెయిన్స్ 2025, 2024, 2023 అంటే 3 ఇయర్స్లో వచ్చినటువంటి అన్ని పీవైక్యూస్ కూడా మనం 1 అండ్ ఆన్ 2 ఫంక్షన్స్ మీద వచ్చినటువంటి అన్ని పీవైక్యూస్ కూడా ఈ లెక్చర్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, అయితే మనం ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక ఫంక్షన్ 1 ఫంక్షన్ అని ఎట్లా కనిపెడతారు, ఒక ఫంక్షన్ ఆన్ 2 ఫంక్షన్ అని ఎలా కనిపెడతారు అనేది నేను ఆల్రెడీ ఈ ముందు లెక్చర్లో కాన్సెప్ట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ కూడా మనం సాల్వ్ చేసేసాము. అయితే ఈ లెక్చర్లో మనం ముందుకెళ్ళే ముందు మనం ఏం చేద్దామంటే, మీకు ఆల్రెడీ తెలుసు ఒక ఫంక్షన్ గ్రాఫ్ ఎలా డ్రా చేసుకోవాలి, ఇంక్రీజింగ్ ఎప్పుడవుతుంది, డిక్రీజింగ్ ఎప్పుడవుతుంది, లోకల్ మ్యాక్సిమా ఎప్పుడు ఉంటుంది, లోకల్ మినిమా ఎప్పుడు ఉంటుంది, ఆ క్యాలిక్యులస్కి సంబంధించినటువంటి వెరీ బేసిక్ నాలెడ్జ్ ఒకవేళ మీకు తెలియకపోతే మీరు ముందు లెక్చర్ చూడకుండా ఇది చూడకండి. నేను 1 అండ్ ఆన్ 2 ఫంక్షన్ కాన్సెప్ట్ లెక్చర్లో ఆల్రెడీ గ్రాఫ్ ఎలా డ్రా చేసుకోవాలో, ఏ ఫంక్షన్కైనా గ్రాఫ్ ఎలా డ్రా చేసుకోవాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, అక్కడ చూడండి. ఇప్పుడు అయితే ఈ లెక్చర్లో మనకు కావలసినటువంటి ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏందనేది ఫాస్ట్గా ఒక 1 minute లోపల క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ఏంటంటే అదే కౌంటింగ్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్. ఏంటి సార్ అంటే, నాకు వాడు ఏమంటాడంటే భయ్యా ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి అంటాడు. అంటే దాని అర్థం ఏంది, ఏ అనేది డొమైను, బి అనేది కోడొమైను. అంటే నాకు ఏలో అనే డొమైన్లో ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ డొమైన్ ఏలో ఫర్ ఎగ్జాంపుల్ ఎం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అదే నాకు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ కోడొమైన్ ఎన్ ఆఫ్ బి అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ కోడొమైన్లో ఎన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో రైట్ ఎన్ లెఫ్ట్ ఎం అట్లా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏ నుంచి బి వరకు అంటే ఈ డొమైన్ నుంచి ఈ కోడొమైన్ వరకు నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఎన్ని ఉంటాయంటే, నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని ఉంటాయంటే, కోడొమైన్లో ఉన్న నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ పవర్ డొమైన్లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ పవర్ ఎం. సార్ ఇది బాగానే ఉంది, నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ అయిపోయినాయి. ఓకే, ఇప్పుడు సేమ్ నెంబర్ ఆఫ్ 1 ఫంక్షన్స్ చెప్పగలుగుతారా? నెంబర్ ఆఫ్ 1 ఫంక్షన్స్. దీని కాన్సెప్ట్ ఏంటంటే భయ్యా, నెంబర్ ఆఫ్ 1 ఫంక్షన్స్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, నాకు ఈ కోడొమైన్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి డొమైన్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ కంటే ఎక్కువ ఉండాలి లేదా ఈక్వల్ ఉండొచ్చు. బట్ తక్కువ ఉంటే మాత్రం 1 ఫంక్షన్స్ ఎగ్జిస్ట్ అవ్వవు. అంటే ఎన్ కోడొమైన్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ గ్రేటర్ దాన్ డొమైన్ ఎలిమెంట్స్ ఎం ఆర్ వర్స్ట్ కేసులో ఈక్వల్ అవ్వచ్చు. అప్పుడే నెంబర్ ఆఫ్ 1 ఫంక్షన్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఒకవేళ ఈ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ దీనికంటే తక్కువ ఉంటే అప్పుడు ఏంటి, నెంబర్ ఆఫ్ 1 ఫంక్షన్స్ ఎంత, నాకు 0 అయిపోతాయి. నెంబర్ ఆఫ్ 1 ఫంక్షన్స్ వచ్చేసి 0. అఫ్ కోర్స్ ఎన్ గ్రేటర్ దాన్ అయితే అప్పుడు నెంబర్ ఆఫ్ 1 ఫంక్షన్స్ ఎంత అవుతాయి, మీకు ఆల్రెడీ చెప్పాను, దీనికి ఫార్ములా ఉంది. సో ఈ ఎన్ రైట్ సైడ్లో ఉన్నటువంటి ఏదైతే కోడొమైన్ ఎలిమెంట్స్ ఎన్ పర్మ్యుటేషన్ ఈ డొమైన్ ఎలిమెంట్స్ ఎన్పిఎం అంటే దీని ఫార్ములా ఏమొస్తుంది, ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఎం ఫ్యాక్టోరియల్. ఇది ఆన్సర్. ఓకే, అఫ్ కోర్స్ మనకు తెలిసిన ఇంకొక కాన్సెప్ట్ ఏంది, నెంబర్ ఆఫ్ మెనీ 1 ఫంక్షన్స్ ఎంత బాబు. అసలు మెనీ 1 ఫంక్షన్స్ అంటే ఏంది కాన్సెప్టు, ఏవైతే 1 ఫంక్షన్స్ కావో అవన్నీ మెనీ 1 ఫంక్షన్స్. అంటే నెంబర్ ఆఫ్ మెనీ 1 ఫంక్షన్స్. సో మెనీ 1 ఫంక్షన్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఫంక్షన్స్. టోటల్ ఫంక్షన్స్లో నుంచి మనము నెంబర్ ఆఫ్ 1 ఫంక్షన్స్ సబ్స్ట్రాక్ట్ చేస్తాం. నెంబర్ ఆఫ్ 1 ఫంక్షన్స్ సబ్స్ట్రాక్ట్ చేస్తాం, అప్పుడు మెనీ 1 ఫంక్షన్స్ వస్తాయి. ఈ కాన్సెప్ట్ మీద చాలా క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. ఓకే, ఇప్పుడు ఏంటి, అఫ్ కోర్స్ 1 అయిపోయిన తర్వాత మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తాం, నెంబర్ ఆఫ్ ఆన్ 2 ఫంక్షన్స్ ఎలా కనిపెట్టాలి సార్. యాజ్ యూజువల్ మనకు ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఏమైంది, నెంబర్ ఆఫ్ 1 ఫంక్షన్స్ కావాలంటే నాకు ఇందులో ఉన్న ఎలిమెంట్స్ కంటే ఎక్కువ ఉండాలి, ఎన్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఎం. బట్ ఆన్ 2 ఫంక్షన్ కావాలంటే ఏందో తెలుసా, నాకు కోడొమైన్లో ఉన్న ఎలిమెంట్స్ డొమైన్లో ఉన్న ఎలిమెంట్స్ కంటే తక్కువ ఉండాలి లేదా ఈక్వల్ ఉండాలి. అంటే ఎన్ షుడ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం. అప్పుడే నాకు ఎలిమెంట్స్ ఎగ్జిస్ట్ అయ్యి. పొరపాటున ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ ఎక్కువ ఉన్నాయి అనుకో, అంటే ఇఫ్ ఎన్ గ్రేటర్ దాన్ ఎం, నెంబర్ ఆఫ్ ఆన్ 2 ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆటోమేటిక్గా 0 అయిపోతాయి. మరి నాకు ఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం ఉంటే, సపోజ్ నాకు ఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం ఉంటే నెంబర్ ఆఫ్ ఆన్ 2 ఫంక్షన్స్ ఎట్లా కనిపెట్టాలి, మీకు ఆల్రెడీ చెప్పాను. ఎలా కనిపెడతామంటే, నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఎన్ పవర్ ఎం కదా, సో ఎన్ పవర్ ఎం మైనస్, ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి, ఒక ప్లస్ ఒక మైనస్, ఒక ప్లస్ ఒక మైనస్ అలా వెళ్తూ ఉంటుంది. ఎలా వెళ్తూ ఉంటుంది, ప్లస్ మైనస్ ఎలా వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ ఎన్ ఏదైతే ఉందో
ఎన్ మైనస్ వన్ ఇంటూ ఎన్ మైనస్ వన్, మరి పవర్ ఎంత ఎం, మైనస్కి పక్కన ఇప్పుడు ఎన్సి1 అయిపోయింది. నెక్స్ట్ ఏంటి ఎన్సి2 ఎన్ మైనస్ 2, మరి పవర్ ఎంత ఎం, నెక్స్ట్ ప్లస్, నెక్స్ట్ ఏంది ఎన్సి2 అయిపోయింది, నెక్స్ట్ ఎంత ఎన్సి3 అంటే ఇంటూ ఎన్ మైనస్ 3, మరి పవర్ ఎంత ఎం. మరి అలా ఎక్కడ వరకు వస్తుంది, ఇది ఇక్కడున్న వాల్యూ n-1 వరకు వచ్చేస్తుంది. అంటే ఆ టర్మ్ నెక్స్ట్ టైం ఆటోమేటిక్గా 0 అయిపోతుంది, అక్కడ మనం ఆపేస్తాం. ఇది నెంబర్ ఆఫ్ ఆన్ టూ ఫంక్షన్స్. నాకు నెంబర్ ఆఫ్ ఇంటూ ఫంక్షన్స్ అంటే ఏంది, ఇంటూ ఫంక్షన్ అంటే ఏంది భయ్యా, ఏ ఫంక్షన్ అయితే ఆన్ టూ కాదో అది ఇంటూ, అంటే టోటల్ ఫంక్షన్స్ n⁻m నుంచి మనం ఏం చేస్తామంటే సబ్స్ట్రాక్ట్ చేస్తాం. ఏంది మైనస్ ఈ నెంబర్ ఆఫ్ ఆన్ టూ ఫంక్షన్స్ కానీ పెట్టాం కదా, అది సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకు టోటల్ నెంబర్ ఆఫ్ ఇంటూ ఫంక్షన్స్ వస్తాయి. దీని మీద చాలా క్వశ్చన్స్ వేరియస్ ఎగ్జామ్స్లో, అంటే మెయిన్స్ కావచ్చు, ఎంసెట్ కావచ్చు, బిట్సాట్ కావచ్చు, అడ్వాన్స్డ్ కావచ్చు అడుగుతున్నాడు. సో ఒకసారి ఇదంతా తెలుసుకున్నాక మనం ఎంటర్ అయిపోదాం భయ్యా. ఎస్, ఇప్పుడు మనము ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. వాడు ఫలానా ఫంక్షన్ ఇచ్చాడు. ఓకే, ఆ ఫలానా ఫంక్షన్లో వాడు ఏమంటున్నాడు అంటే డొమైన్, వాడు ఒక ఫంక్షన్ ఇచ్చి ఏమంటున్నాడు, బాబు డొమైన్ ఆల్ ద రియల్ నెంబర్స్, కోడొమైన్ ఏమో -∞ to 1. అలాంటప్పుడు నాకు ఇచ్చిన ఫంక్షన్ f(x) ఏదైతే ఉందో అది ఇలా చెప్పగలుగుతావా, 1 ఆన్ టూ ఫలానా టికానా. ఇది గనక మీకు కాన్సెప్ట్ కనుక తెలియకపోతే ఎగ్జామ్లో ఫస్ట్ టైం ఈ క్వశ్చన్స్ చూసినప్పుడు అసలు దిమ్మ తిరిగిపోద్ది. ఏంట్రా బాబు ఈ క్వశ్చన్ ఎలా చేయాలి, 1 ఫంక్షన్ ఆన్ టూ ఫంక్షన్ అంటే నాకు కాన్సెప్ట్ తెలుసు కానీ ఈ ఫంక్షన్ ఎలా సాల్వ్ చేయాలో తెలీదు అని మీకు అర్థమై మీరు ముందు ఈ క్వశ్చన్ స్కిప్ చేసి ముందుకెళ్తారు. బట్ అది కాదు కదా, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, ఆల్మోస్ట్ 2.5 లెక్చర్స్ చదువుకున్నాం కదా ఎలా సాల్వ్ చేయాలనేది. సో దీన్ని ఎలా సాల్వ్ చేస్తాము, ఓకే ముందు 1 చూద్దాము, దాని తర్వాత ఆన్ టూ చూద్దాము. ముందు 1 ఫంక్షన్ అని కనిపెట్టడానికి either నాకు గ్రాఫికల్ మెథడ్ అయినా చేయొచ్చు, లేకపోతే నాకు డిఫరెన్షియేషన్ మెథడ్ అయినా చేయొచ్చు. ఓకే, మరి ఆన్ టూ ఎట్లా కనిపెడతాం, ఆన్ టూ కావాలంటే నాకు రేంజ్ కావాలి. ఓకే, అంటే గ్రాఫ్ ఉంటే ఇన్ఫ్యాక్ట్ 1 కనిపెట్టవచ్చు, ఆన్ టూ కూడా కనిపెట్టవచ్చు యాక్చువల్లీ. ఓకే, మనము ఇది 1 ఆన్ టూ కనిపెట్టాక కుదిరితే దీని గ్రాఫ్ డ్రా చేయడానికి ట్రై చేద్దాం. ఎందుకు ట్రై చేస్తున్నాము గ్రాఫ్ డ్రా చేసుకోవడానికి, ఎస్పెషల్లీ జేఈ అడ్వాన్స్డ్లో భయ్యా వాడు చాలా ఎక్స్టెండెడ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు అనమాట. అంటే ఇక్కడ వరకు ఆగిపోకుండా దాని తర్వాత కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఇన్ఫ్యాక్ట్ ఆ క్వశ్చన్స్ చాలా మజా కూడా వస్తుంటాయి. ఎందుకు, మన దగ్గర కనుక గ్రాఫ్ ఉంటే ఆటోమేటిక్గా వాడు ఎలాంటి క్వశ్చన్ అడిగినా ట్రై చేయొచ్చు. కాబట్టి మనము దీనికి 1 ఆన్ టూ కనిపెట్టడంతో పాటు గ్రాఫ్ కూడా డ్రా చేయడానికి ట్రై చేద్దాం. ఇన్ఫ్యాక్ట్ మనము ముందుకెళ్ళిన కొద్దీ కొన్ని క్వశ్చన్స్కి గ్రాఫ్ కూడా డ్రా చేస్తాము. నా ఉద్దేశంలో ఈ లెక్చర్ చాలా ఇంపార్టెంట్. నాట్ జస్ట్ ఫంక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, మొత్తం క్యాలిక్యులస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చాలా ఇంపార్టెంట్. గ్రాఫ్ ఎలా డ్రా చేసుకోవాలో మీకు చెప్తాను ఇది. ఓకే, ముందు నాకు సింపుల్గా గ్రాఫ్ ఇమీడియట్గా గ్రాఫ్ డ్రా చేయడం కంటే కూడా నాకు డిఫరెన్షియేషన్ మెథడ్ 1 చేయడం నాకు మజా వస్తుంది. ఏంటది, నాకు ఏంటంటే సపోజ్ నేను f' కనిపెడతాను భయ్యా. ఒకవేళ f' మొత్తం అంత డొమైన్ మొత్తానికి >0 అయితే కంప్లీట్లీ ఇంక్రీజింగ్, అంటే 1 అవుతుంది. లేదా మొత్తం డొమైన్కి <0 అయినా కానీ కంప్లీట్లీ డిక్రీజింగ్ 1 అవుతుంది. లేదా f' 0 అయిందనుకో, 0 అయితే ఈ లోకల్ మినిమానో లోకల్ మ్యాక్సిమానో ఉంటుంది కాబట్టి అది 1 కాదు, 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్షన్ అవుతుంది. అది నా కాన్సెప్ట్. సో అది నేను యూజ్ చేసుకుంటా. సో దీనికోసం నేను ఏం చేస్తున్నానంటే f' సో ఇది u ఇది v న్యూమరేటర్ కాబట్టి నేను డిఫరెన్షియేషన్ చేస్తే డినామినేటర్ హోల్ స్క్వేర్ అంటే 2x + 2 - x హోల్ స్క్వేర్, న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈస్ ఇంటూ డినామినేటర్ డెరివేటివ్, డినామినేటర్ యాజ్ ఇట్ ఈస్. సో న్యూమరేటర్ డెరివేటివ్ అంటే 2x డెరివేటివ్ 2x ఇంటూ log 2, ఎక్స్క్యూజ్ మీ. సో న్యూమరేటర్ డెరివేటివ్ అంటే 2x డెరివేటివ్ వచ్చేసి 2x ఇంటూ log 2. ఇంటర్నల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ x ఎలాగో 1 రాయట్లేను, మైనస్ 2 అంటే 2 ఇంటూ log 2. బట్ డబ్బా డెరివేటివ్ -x ఉంది కదా, అది మర్చిపోకండి. ఇంటర్నల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ -x ఈజ్ -1. సో ఇంటూ -1 కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా ప్లస్ అయిపోతుంది, అది రాసేస్తున్నా.
నెక్స్ట్ v ఇంటూ యూ డాష్ మైనస్ యూ అంటే న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈస్ అంటే 2 పవర్ x మైనస్ 2 పవర్ మైనస్ ఎక్స్ యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు డినామినేటర్ డెరివేటివ్, సో 2 పవర్ x డిఫరెన్షియేషన్ 2 పవర్ x ఇంటూ log 2 ఇంటూ 1 కాబట్టి ఎలాగో అది రాయట్లేను, ప్లస్ 2 పవర్ డబ్బా అంటే 2 పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ log 2, బట్ మైనస్ ఎక్స్ ఇంటర్నల్ డిఫరెన్షియేషన్ -1 కాబట్టి ఇక్కడ మైనస్ పెడుతున్నా. సో ఇది మైనస్, ఇది నాకు డిఫరెన్షియేషన్ వచ్చింది. ఓకే, ఈ log 2 ఏదైతే ఉందో అది నేను ముందు బయటికి తీస్తాను భయ్యా. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏముంది ఇక్కడ, log 2 ఉంది. సో దీంట్లో నుంచి log 2 అండ్ ఆల్సో ఇక్కడ కూడా log 2 కామన్ తీయొచ్చు. సో ఓవరాల్గా నేను log 2 కనుక కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగులుతుంది, 2 పవర్ x ప్లస్ 2 పవర్ మైనస్ ఎక్స్, 2 పవర్ x ప్లస్ 2 పవర్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అవుతుంది కదా అది. అంటే ఏంది, a ఇంటూ ఏ లాగా. సో 2 పవర్ x ప్లస్ 2 పవర్ మైనస్ ఎక్స్ 2 సార్లు మల్టిప్లై అయింది కాబట్టి హోల్ స్క్వేర్, మైనస్ ఇక్కడ ఏంది 2 పవర్ x మైనస్ 2 పవర్ మైనస్ ఎక్స్, 2 పవర్ x మైనస్ 2 పవర్ మైనస్ ఎక్స్ అది కూడా 2 సార్లు రిపీట్ అయింది. ఈ log 2 ఏమైంది, బయటకు వచ్చేసింది కామన్ అయ్యి. సో 2 పవర్ x మైనస్ 2 పవర్ మైనస్ ఎక్స్ ఇది కూడా హోల్ స్క్వేర్ అయింది, డివైడెడ్ బై 2 పవర్ x ప్లస్ 2 పవర్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. నాకు డౌటు, a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ a మైనస్ b హోల్ స్క్వేర్ ఏమవుతుంది. సో a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ a మైనస్ b హోల్ స్క్వేర్ ఏమవుతుంది. a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab మైనస్ ఆఫ్ a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. సో మైనస్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ మైనస్ 2ab ఉంటుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2ab. సో ఇది పోతుంది, ఇది పోతుంది, 2ab ప్లస్ 2ab 4ab కదా. సో ఇది మొత్తం 4ab అంటే ఇది మొత్తం 4ab అవుతుంది. అంటే log 2 ఇంటూ ఇది 4ab, 4 ఇంటూ a అంటే 2 పవర్ x, b అంటే 2 పవర్ మైనస్ ఎక్స్ డివైడెడ్ బై కింద నాకు 2 పవర్ x ప్లస్ 2 పవర్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. మనకు ఆల్రెడీ తెలుసు 2 పవర్ మైనస్ ఎక్స్ అంటే ఏంది, 1/2 పవర్ x కాబట్టి ఈ 2 పవర్ x క్యాన్సిల్ అయిపోయి ఇది మిగిలిపోతుంది. సో నాకు ఏమవుతుంది, 4 ఇంటూ log 2 ఇక్కడ 4 మిగిలింది. సో log 2 ఇంటూ 4 డివైడెడ్ బై 2 పవర్ x ప్లస్ 2 పవర్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఇదంతా ఏంది, ఎఫ్ డాష్ అనమాట. నాకు ఒక డౌట్ భయ్యా, ఇది ఎలాగో పాజిటివ్, ఎనీ ఎక్స్పోనెన్షియల్ ఈజ్ పాజిటివ్ ప్లస్ పాజిటివ్ ఎనీవే ఇది స్క్వేర్ ఉంది కాబట్టి పాజిటివ్. సో డినామినేటర్ అంతా పాజిటివ్, 4 ఈజ్ పాజిటివ్ బై పాజిటివ్. బట్ వాట్ అబౌట్ log 2, ఇది డౌట్ వచ్చింది. మీకు ఆల్రెడీ తెలుసు log x యొక్క గ్రాఫ్. సో y ఈజ్ ఈక్వల్ టు log x గ్రాఫ్, ఇది x ఇస్తే కింద నుంచి స్టార్ట్ అవుతుంది, డాట్ మైనస్ ఇన్ఫినిటీ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా ఇంక్రీజింగ్ అవుతుంది. ఇక్కడ ఏంది, ఎక్స్ యాక్సిస్ కటింగ్ అంటే y 0 అవ్వాలి. ఎప్పుడు 0 అవుతుంది, log 1 పెడితే 0 అంటే x ఈజ్ ఈక్వల్ టు ఎంత, 1 అంటే ఇది ఇన్ఫినిటీ. అంటే 1 to ఇన్ఫినిటీ మధ్యలో ఏ వాల్యూ పెట్టినా లాగ్ ఎబో ఎక్స్ యాక్సిస్ ఉందంటే పాజిటివ్ వాల్యూ ఇస్తుంది. మరి 2 కదా నేను పెట్టాల్సింది, 2 అంటే సమ్వేర్ ఇక్కడ ఉంటుంది. సో దీని కరస్పాండింగ్ వాల్యూ ఏమవుతుంది, పాజిటివే కదా. log 2 ఇన్ఫ్యాక్ట్ log 2 బేసిస్ 0.3 సంథింగ్ ఉంటుంది కాబట్టి ఇది పాజిటివ్ ఇంటూ పాజిటివ్ బై పాజిటివ్ అంటే ఓవరాల్గా ఎంత పాజిటివ్. అంటే నాకేమర్థమైంది, ఎఫ్ డాష్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 ఏ వాల్యూస్కి సార్, నువ్వు ఎక్స్ ఏమైనా పెట్టుకోబయ్యా, ఏ రియల్ నెంబర్ పెట్టుకున్నా కానీ గ్రేటర్ దాన్ 0నే. అంటే ఆ డొమైన్లో ఉన్న ప్రతి వాల్యూ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్ ఎఫ్ డాష్ గ్రేటర్ దాన్ 0 కాబట్టి ఎఫ్ ఈజ్ ఇంక్రీజింగ్ ఫంక్షన్. ఇది పక్కా ఎస్టాబ్లిష్డ్. నేనేం అర్థం చేసుకున్నానంటే, నువ్వు ఎక్స్ ఏ రియల్ నెంబర్ పెట్టుకున్న డొమైన్లో ఎఫ్ డాష్ గ్రేటర్ దాన్ ఉంది కాబట్టి ఎఫ్ అనేది ఇంక్రీజింగ్ ఫంక్షన్ అవుతుంది. కాన్సెప్ట్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏంటి సార్, నాకు ఇంక్రీజింగ్ ఫంక్షన్ అయితే ఏంటి కాన్సెప్టు, మనం ఆల్రెడీ చూసాం భయ్య. ఏంటి, ఒక రఫ్ గ్రాఫ్ ఎలా ఉంటుంది, ఇంక్రీజింగ్ ఫంక్షన్కి ఇలా ఉంటుంది, డాట్ ఇలా ఉంటుంది ఇంక్రీజింగ్ ఫంక్షన్కి రఫ్ గ్రాఫ్. అలాంటప్పుడు ఆ గ్రాఫ్కి నేను హారిజంటల్ లైన్స్ డ్రా చేసుకుంటా ఉంటే నాకు నెంబర్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ 1 వస్తుంది. ఎయిదర్ 1 or 0 పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ వస్తుంది పర్ఫెక్ట్గా 1. మీకు ఇంకొక డౌట్ వచ్చి ఉంటుంది, సార్ నేను ఒప్పుకోను, ఇంక్రీజింగ్ ఫంక్షన్ అయినంత మాత్రాన మీరు 1 అయితే కాకపోవచ్చు అని మీరే చెప్పారు. అంటే నేను అక్కడ చెప్పాను ఏంటి, అది ఎప్పుడు కాదంటే ఎక్సెప్షన్ ఉన్నప్పుడు. ఏంటి ఎక్సెప్షను, డిస్కంటిన్యూస్ అయినప్పుడు. డిస్కంటిన్యూస్ ఎప్పుడు అయ్యే ఛాన్స్ ఉంది, డినామినేటర్ 0 అయితే. మరి ఇక్కడ ఎఫ్ ఫంక్షన్లో డినామినేటర్ 0 అయ్యే ఛాన్స్ ఉందా, 2 పవర్ x పాజిటివ్ 0 అవ్వదు. మీకు తెలుసు కదా 2 పవర్ x గ్రాఫ్ ఎట్లుంటుంది, డాట్
ఇలా ఉంటుంది. అంటే కంప్లీట్లీ ఎబో ఎక్స్ యాక్సిస్ డాట్ డాట్ అంటే ఎక్స్ యాక్సిస్ని టచ్ అవ్వదు, అంటే వై జీరో అవ్వదు. ఓకే, సో పాజిటివ్ ప్లస్ పాజిటివ్ ఎప్పుడు కూడా పాజిటివే, జీరో అవ్వదు. అంటే డినామినేటర్ జీరో అవ్వదు అంటే డిస్కంటిన్యూటీ ఛాన్స్ లేదు, ఒక కంటిన్యూస్ ఫంక్షనే అది. కాబట్టి కంప్లీట్లీ ఇంక్రీజింగ్ ఉంది కాబట్టి పక్కా అది 1 ఫంక్షను. బట్ మనం గ్రాఫ్ కూడా డ్రా చేద్దాం తర్వాత. ఎస్, మనకు అర్థమైంది ఏంటంటే ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు డొమైన్ అంటే ఆల్ రియల్ నెంబర్స్ నాకు ఎఫ్ అనేది ఇంక్రీజింగ్ ఫంక్షన్. నాకు ఒక డౌట్ వచ్చింది భయ్యా, దీని గ్రాఫ్ డ్రా చేయాలనిపించింది నాకు. ఓకే, దీని గ్రాఫ్ డ్రా చేయాలని అనిపించినప్పుడు మనకు తెలుసు ఇక్కడ -∞ దగ్గర ఉన్నటువంటి వాల్యూస్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది గ్రాఫ్ డ్రా చేసినప్పుడు. అయితే ఇంకొకటి కూడా చెప్తాను మీకు, ఎప్పుడైతే -∞ అండ్ ఇన్ఫినిటీ దగ్గర వాల్యూస్ కనిపెట్టినప్పుడు మనకు వచ్చే బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఎలా కనిపెట్టాలో కూడా చెప్తాను. ఎక్స్ ఇన్ఫినిటీ అయినప్పుడు అఫ్కోర్స్ 1/x కానీ 1/x² కానీ ఇవన్నీ ఏమవుతాయి, జీరో అవుతాయి. ఎందుకు, 1/∞ అంటే 1 వెరీ వెరీ లార్జ్ ఈజ్ వెరీ వెరీ స్మాల్ ఆల్మోస్ట్ జీరో. అంటే 1 వెరీ వెరీ లార్జ్ టెన్స్ టు జీరో, మరి 1 వెరీ స్మాల్ టెన్స్ టు ఇన్ఫినిటీ. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే నాకు జనరల్గా ఏమవుతుంది, 2∞ అంటే ఏంది, 1/2∞. 2∞ అంటే వెరీ లార్జ్ వాల్యూ, 1/∞ టైపు అంటే జీరో వస్తుంది. అదే మరి నాకు 2∞ అంటే 2∞ ఈజ్ ఇన్ఫినిటీ కదా, అలా గుర్తుపెట్టుకోండి. సో ఈ కాన్సెప్ట్ తెలిస్తే మనం చేయవచ్చు. ఇప్పుడు మనము నెంబర్ లైన్ ఎక్స్ట్రిమిటీస్లో ఏమవుతుందో చూద్దాం. ఎక్స్ టెన్స్ టు -∞ అంటే ఏంది, ఎక్స్ -∞ అవుతున్నప్పుడు మన లిమిట్ ఏమవుతుంది, వై వాల్యూ ఎంత అవుతుంది. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు -∞, వై అంటే f(x) కదా, ఇదే కదా, అదేమవుతుందో చూద్దాం. 2x మైనస్ 2 x డివైడెడ్ బై 2x ప్లస్ 2 x. సో సాల్వింగ్ ద లిమిట్స్లో ఈ కాన్సెప్ట్ ఉంటుంది భయ్య ఆల్రెడీ. ఏంటి, ఎలాంటిది కామన్ తీస్తే మన లైఫ్ ఈజీ అవుతుంది అనేది తెలియాలి. -∞ ఉంది కాబట్టి 2 జీరో కదా, ఎందుకు 2 అంటే 1/2 1/∞ అంటే జీరో. సో నేను ఈ టర్మ్స్ వచ్చేటట్టు మ్యాక్సిమం ట్రై చేస్తా. -∞ కాబట్టి 2 సో 2x అలాగే ఉండనిస్తే బెటరు. కాబట్టి లిమిట్ ఎక్స్టెండ్స్ టు -∞, 2x అలాగే ఉండనిస్తే ఇది కామన్ తీయవచ్చు. సో 2 x కామన్ తీస్తే 2x/2 x బై ఉంది కాబట్టి 2 x న్యూమరేటర్కి వెళ్తే 2x అవుతుంది అది. సో 2x² వస్తుంది, ఇది ఎలాగో వెళ్ళిపోయింది కాబట్టి -1. సేమ్ అదే విధంగా కింద కూడా 2 x కామన్ తీస్తే ఇది కూడా ఇది 2x బై ద వే. సో 2x/2 x అంటే ఇక్కడ కూడా హోల్² వస్తుంది, ఇక్కడ ప్లస్ ఉంది, సో +1. నువ్వే చెప్పు నాకు, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఈ రెండు క్యాన్సిల్ అయితే 2x -∞ అయినప్పుడు 2 అంటే 1/2 అంటే 1/∞ అంటే 0 0² -1/0² +1 -1/+1 అంటే ఎంత వస్తుంది, ఇది -1. టు బీ హానెస్ట్ ఎగ్జాక్ట్ -1 రాదు, టెన్స్ టు ఇది అంటే అప్రాక్సిమేట్ అంటే టెన్స్ టు -1. నా ఎస్టాబ్లిష్మెంట్ ఏంటో తెలుసా, ఎక్స్ -∞ వెళ్తుంటే వై అనేది -1 వెళ్తుంది, అది నా ఎస్టాబ్లిష్మెంట్. సో ఏం కనిపెట్టానంటే ఎక్స్ -∞ వెళ్తుంటే వై -1 వెళ్తుంది. సేమ్ అదేవిధంగా ఎక్స్ ఇన్ఫినిటీ వెళ్తుంటే వై ఏమవుతుందో కూడా చూద్దాం మనం. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైపోయింది కాబట్టి నేను ఫాస్ట్గా చేస్తాను. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ, వై ఎంత అవుతుందో చూద్దాం. ఇది ఇన్ఫినిటీ, సో ఏం కామన్ తీయొచ్చు, ఇన్ఫినిటీ ఉంది కాబట్టి 2 టర్మ్స్ ఉంచుకోవాలి కాబట్టి 2x కామన్ తీద్దాం. సో 2x కామన్ తీస్తే ఫస్ట్ 1 మైనస్ 2 x/2x. సో అది న్యూమరేటర్కి వెళ్తే 2 x అవుతుంది కాబట్టి 2 x హోల్² అవుతుంది. ఏం లేదు, కావాలంటే మల్టిప్లై చేసి చూడండి, మీకు అర్థమైపోతుంది, నేను ఫాస్ట్గా చెప్తున్నా. సో కింద 2x కామన్ తీస్తే నెక్స్ట్ ఏంది, ఇక్కడ 1 ప్లస్ అఫ్కోర్స్ సేమ్ ఇది ఇలా ఎలాగొచ్చిందో ఇక్కడ ప్లస్ ఇక్కడ ఇది వస్తుంది 2 x హోల్². ఓకే, ఈ రెండు క్యాన్సల్. మనకు ఆల్రెడీ తెలుసు 2 ∞ అంటే 1/2 1/∞ అంటే 0, ఇది 0², ఇది 0², 1 - 0/1 + 0 అంటే y ఎంత వస్తుంది, 1. సో ఇది కూడా నాకు అర్థమైపోయింది, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వాల్యూస్. ఓకే చలో లెట్స్ గో. అయితే
నా గ్రాఫ్ రెడీ అయిపోయిందా? రెడీ అయిపోయింది. ఏంటి? ఎక్స్ ఆల్ ద రియల్ నెంబర్స్కి ఎఫ్ ఇంక్రీజింగ్, -∞ దగ్గరేమో -1కి వెళ్తుంది, ఇన్ఫినిటీ దగ్గరేమో 1కి వెళ్తుంది. బట్ నాకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి భయ్యా, ఫంక్షన్కి ఒక క్రిటికల్ వాల్యూ x = 0. ఎందుకు x = 0 పెడితే అంటే y యాక్సిస్ కట్టింగ్, అంటే x = 0 పెట్టినప్పుడు y ఎంత వస్తుంది? సో ఇక్కడ y = f(x) అనుకుంటే x 0 పెడితే ఎంత వస్తుంది? 2^0 1, 2^-0 కూడా 1, 1 - 1 ఎంత? 0, 0/2 అంటే ఎంత? 0. x = 0 వస్తే y = 0 అంటే దాని అర్థం ఏంది? ఈ గ్రాఫ్ 0,0ని సాటిస్ఫై చేస్తుంది. అంటే ఏంది? ఆ గ్రాఫ్ అనేది ఆరిజిన్ గుండా వెళ్తుంది. మరి కనిపెడదామా? లెట్స్ గో. గ్రాఫ్ డ్రా చేద్దాం భయ్య. గ్రాఫ్లు చాలా ఇంపార్టెంట్. ఈ త్రూ అవుట్ లెక్చర్ మీరు గ్రాఫ్లు ఎలా డ్రా చేసుకోవాలో నేర్చుకుంటారు. ఓకే, ఆల్ రైట్ గైస్. సో ఇప్పుడేంటి? ఏమైనా హారిజంటల్ అసిమ్ప్టోట్స్ ఉన్నాయా? x -∞కి వెళ్తుంటే y -1. కాబట్టి నేను y = -1 అనేది ఇలా రెడ్ లైన్ తోటి గీసుకుంటున్నాను. ఇది y = -1. అలాగే ఇంకోటి ఏముంది? y = 1 కూడా ఉంది కాబట్టి ఇది నేను ఇంకొక రెడ్ లైన్ తోటి డ్రా చేసుకుంటున్నాను. ఇది y = +1. ఓకే, ఇప్పుడు గ్రాఫ్ చూద్దాం. గ్రాఫ్ ఏంటి? ముందు ఆల్ ద రియల్ నెంబర్స్ అంటే -∞ నుంచి ఇన్ఫినిటీ వరకు ఎఫ్ ఇంక్రీజింగ్ ఫంక్షన్ అంటే ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఏంటి? x -∞ దగ్గర y -1 అంటే -∞ అంటే ఇదే కదా, -∞ దగ్గర -1, బట్ పర్ఫెక్ట్ -∞ ఉండదు కాబట్టి పర్ఫెక్ట్ -1 ఉండదు. సో అందుకని ... అండ్ నెక్స్ట్ ఏంది? ఇంక్రీజింగ్ కదా, సో ఇలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మరి అలా ఇంక్రీజ్ అవుతున్నప్పుడు 0,0 గుండా పాస్ అవుతుంది కదా. చూడు, x 0 అయినప్పుడు y 0 అవుతుంది. సో ఇలా గ్రాఫ్ వస్తుంది, ఇలా గ్రాఫ్ వచ్చేసి ఇంక్రీజింగే కదా, ఇంక్రీజింగ్. మరి x ఇన్ఫినిటీ అవుతున్నప్పుడు y ఏమవుతుంది? 1, y 1 అంటే +1 అంటే ఇదే కదా, ఇంక్రీజింగ్. ఇలా ఇంక్రీజ్ అవుతూ x ఇన్ఫినిటీకి వెళ్తున్నప్పుడు పర్ఫెక్ట్ ఇన్ఫినిటీ ఉండదు కాబట్టి ... ఇలా సాచురేట్ అవుతుంది. అంటే చూడండి, దాని అర్థం ఏంది? ఈ గ్రాఫ్లో మీరు ఇమాజినరీ ఇలా హారిజంటల్ లైన్స్ ఏం గీసుకున్నా, ఇలా హారిజంటల్ లైన్స్ ఏవి గీసుకున్నా, ఈ +1కు పైన గీసుకుంటే 0 ఇంటర్సెక్షన్స్, ఈ -1 to +1 మధ్యలో గీసుకుంటే 1 ఇంటర్సెక్షన్, మళ్ళీ కింద 0 ఇంటర్సెక్షన్స్. either 0 ఇంటర్సెక్షన్స్ ఆర్ 1 ఇంటర్సెక్షన్ ఉంటుంది, 1 ఫంక్షన్. నెక్స్ట్ ఆన్టు అంటే ఏంది? నాకు అర్థము, కోడొమైన్ = రేంజ్ గనక ఉంటే అది ఆన్టు. ఏమిచ్చాడు భయ్యా కోడొమైన్? కోడొమైన్ -∞1. మరి రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్ కనిపెడదాం. రేంజ్ అంటే ఏంది? ఈ గ్రాఫ్ని y మీద మ్యాప్ చేయి. y అంటే నాకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడి నుంచి నాకు మొత్తం y = 0 కూడా వస్తుంది. ఇక్కడ వరకు వస్తున్నాయి. ఎక్కడి నుంచి ఎక్కడ వరకు వస్తున్నాయి? ఇక్కడి నుంచి ఇక్కడ వరకు y వస్తుంది. ఇంకోటి, పర్ఫెక్ట్ +1 వస్తుందా? రాదు. ఎందుకు పర్ఫెక్ట్ +1 ఎందుకు రాదంటే ఇన్ఫినిటీ దగ్గర +1 రావాలి, బట్ పర్ఫెక్ట్ ఇన్ఫినిటీ ఉండదు కాబట్టి పర్ఫెక్ట్ +1 రాదు. సో ఇది ఓపెన్, సేమ్ అదే విధంగా కింద కూడా ఓపెన్. అంటే -1 to 1 అంటే నాకు రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్ ఏంటి? బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ -1 to 1. మరి అది కోడొమైన్కి ఈక్వలా? కోడొమైన్ -∞ నుంచి 1 వరకు అన్నీ వస్తున్నాయి, బట్ ఇదేమో -1 to 1 మాత్రమే వస్తుంది. సో కోడొమైన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు రేంజ్. అంటే ఏంది? 1 కాదు, ఆన్టు కాదు. అంటే 1 బట్ నాట్ ఆన్టు. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అయితే సార్ నాకు గ్రాఫ్ ఇష్టం లేదంటే అట్లా కాదు సార్, నాకు గ్రాఫ్ చాలా ఇష్టము, ఈ క్వశ్చన్ని గ్రాఫ్ ద్వారా చేయడం ఇష్టం లేదు, నాకు నేర్పిస్తారా? ఆన్టు ఫంక్షన్ కనిపెడతారా? కనిపెడతాను. నాకు ఆన్టు ఫంక్షన్ కనిపెట్టాలంటే ఇండైరెక్ట్లీ ఏం కావాలని కనిపెట్టాలి? రేంజ్ కనిపెట్టాలి. మీకు ఆల్రెడీ మన సెకండ్ కాన్సెప్ట్ రేంజే భయ్యా, చాలా పెద్ద లెక్చర్ చేశాను. రేంజ్ కనిపెట్టడానికి మీకు ఒక కాన్సెప్ట్ చెప్పాను. ఏంటి? నేనేం చేస్తానంటే f(x) ముందు y రాసుకొని ఈ అటు ఇటు చేసేసి x ఇన్ టర్మ్స్ ఆఫ్ y రాసుకుంటాను, y టర్మ్స్. బట్ ఇక్కడ x లేదు కదా, ఏముంది? నాకు 2^x ఉంది. సో సపరేట్ చేయడం కష్టం కాబట్టి x బదులు నేను 2^xనే ఇన్ టర్మ్స్ ఆఫ్ y రాసుకోగలనేమో చూస్తాను.
ఏదో ఒకటి రాసుకుంటాను ఇన్ టర్మ్స్ ఆఫ్ y. సో నాకేంది y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇది కదా. సో నేను ముందు ఎల్సిఎం తీస్తాను. ఎల్సిఎం తీస్తే నాకు ఏమొస్తుంది అంటే 2^x² -1 ఏం లేదు, 2 x అంటే 1/2 x రాసుకొని ఎల్సిఎం తీస్తున్నా. సో 2^x² +1 వస్తుంది. ఆల్ రైట్. సో క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది నాకు y × 2x² + y మల్టిప్లై చేశాను 2^x² -1. నేను 2x కూడా కాదు, లెఫ్ట్ సైడ్ 2^x² రాసుకుంటాను. సో 2^x² లెఫ్ట్లో తీసుకొస్తే 2^x² తీసుకొస్తే y ఇది -1. నెక్స్ట్ ఏంది y అటు వెళ్తే -y -1. ఇది లెఫ్ట్లో ఉంచుకుంటే 2^x² ఈజ్ ఈక్వల్ టు -1 -1/y -1. నాకు ఒకటి చెప్పు భయ్యా, ఏంటంటే 2x ఇట్ సెల్ఫ్ ఈజ్ అ పాజిటివ్. మీకు తెలుసు y ఈజ్ ఈక్వల్ టు 2x ఫంక్షన్ ... ఇలా ఉంటుంది. అంటే ఓన్లీ పాజిటివ్ వాల్యూసే ఇస్తుంది. అండ్ పాజిటివ్ వాల్యూస్ హోల్² ఇంకా పాజిటివ్ పక్కా. ఈవెన్ ఇది లోపల నెగిటివ్ వచ్చినా హోల్² ఉంది కాబట్టి పాజిటివ్ అయ్యేది. బట్ ఎనీవే లోపల పాజిటివే ఉంది. పాజిటివ్ హోల్² ఈజ్ అ పాజిటివ్ అంటే నాకు ఈ రైట్లో ఉన్న క్వాంటిటీ మొత్తం పాజిటివ్ అయి ఉండాలి. అంటే ఏంది అర్థము, -1 -1/y -1 షుడ్ బి గ్రేటర్ దాన్ 0. ఈక్వల్ టు 0 అవుతుందా? అవ్వదు. ఎందుకు? 2x 0 అవ్వలేదు కాబట్టి హోల్² కూడా 0 అవ్వలేదు కాబట్టి ఈక్వల్ టు అవ్వదు. నెక్స్ట్ వైకి నెగిటివ్ ఉంది కాబట్టి -1 తోటి మల్టిప్లై చేస్తే ఇది మొత్తం y +1/y -1 గ్రేటర్ దాన్ కాస్త నెగిటివ్ తోటి మల్టిప్లై చేసాం కాబట్టి <0. ఈ ఇన్ఈక్వాలిటీ ఈజ్ లైక్ క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీ. అంటే y బిలాంగ్స్ టు ఎంత వస్తుంది, చిన్న రూట్ టు పెద్ద రూట్. చిన్న రూట్ ఏమో -1, పెద్ద రూట్ ఏమో 1. బట్ ఈక్వల్ టు లేదు కాబట్టి ఏది కూడా క్లోజ్డ్ ఉండదు, రెండు ఓపెన్. ఎస్, మీరు కావాలంటే ముందు గ్రాఫ్ ఎట్లా గీసుకున్నాం గుర్తుకుందా? గ్రాఫ్ ఎట్లా అంటే ఇది -1 ఇది +1. సో డాట్ ఆరిజిన్ గుండా వెళ్తూ డాట్ ఇలా వచ్చింది గ్రాఫ్. ఇన్ఫ్యాక్ట్ ఇది రేంజ్ అదే వచ్చింది. సో ఇలా కనిపెట్టినా కానీ మనకు రేంజ్ -1 to 1 వచ్చింది. సో ఈ విధంగా గ్రాఫ్ లేకపోయినప్పటికీ కూడా మన స్టాండర్డ్ మెథడ్ ఆఫ్ ఫైండింగ్ ద రేంజ్ ఏదైతే ఉందో దాంతో ఈ క్వశ్చన్ చేసేయచ్చు. ఓకే, మనము సెకండ్ క్వశ్చన్లోకి మూవ్ అయిపోదాం. సెకండ్ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ఏలో కొన్ని ఎలిమెంట్స్ ఇచ్చాడు 4, ఇది కూడా బీలో కూడా 4 ఎలిమెంట్స్. దెన్ ద నెంబర్ ఆఫ్ మినీ1 ఫంక్షన్స్ సచ్ దట్ 1 బిలాంగ్స్ టు ఎఫ్ ఆఫ్ ఏ. అంటే ఏంటో తెలుసా, 1 అనేది ఎఫ్ ఆఫ్ ఏకి లో పార్ట్ అయి ఉండాలి. ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఏంది, అవుట్పుట్ ఆఫ్ ఏ. అంటే నాకు ఖచ్చితంగా ఒక అవుట్పుట్ అనేది 1 అయి ఉండాలి. అది క్వశ్చన్. 1 ఖచ్చితంగా ఒక అవుట్పుట్ అయ్యి ఉండేటట్టు నాకు మెనీ1 ఫంక్షన్స్ ఎన్ని బాబు అంటున్నాడు. నేనేం చేస్తాను తెలుసా, 1 బిలాంగ్స్ టు ఎఫ్ ఆఫ్ ఏ అయ్యేటట్టు ముందు టోటల్ ఫంక్షన్స్ కనిపెడతా. ఓకే, అంటే 1 ఒక అవుట్పుట్ అయ్యేటట్టు టోటల్ ఫంక్షన్స్ కనిపెట్టి దాని తర్వాత 1 ఒక అవుట్పుట్ అయ్యేటట్టు 1 ఫంక్షన్స్ కనిపెడతా. 1 ఫంక్షన్స్ కనిపెడతా. అప్పుడు నాకేమొస్తుంది, 1 ఒక అవుట్పుట్ అయ్యేటట్టు నాకు మెనీ1 వస్తుంది. ఎందుకు మెనీ1 ఒక అవుట్పుట్ అయ్యేటట్టు మెనీ1 ఫంక్షన్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఒక అవుట్పుట్ అయ్యేటట్టు టోటల్ ఫంక్షన్స్ -1 ఒక అవుట్పుట్ అయ్యేటట్టు 1 ఫంక్షన్స్. ఇది నేను అర్థం చేసుకున్నా. అచ్చా, నేను ఇప్పుడు 1 ఒక అవుట్పుట్ అయ్యేటట్టు టోటల్ ఫంక్షన్స్ కనిపెట్టడానికి ట్రై చేస్తా. నేను ఈ 1 ఒక అవుట్పుట్ అయ్యేటట్టు వచ్చేటటువంటి నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ కనిపెట్టడానికి కాంప్లిమెంటరీ మెథడ్ వాడతాను. అంటే ఏంటి కాంప్లిమెంటరీ మెథడ్ వాడితే, 1 ఒక అవుట్పుట్ అయ్యేటట్టు వచ్చే ఫంక్షన్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఫంక్షన్స్ -1 అసలు అవుట్పుట్ కానటువంటి ఫంక్షన్స్ కనిపెడతా. అంటే 1 ఒక అవుట్పుట్ అయ్యేటట్టు వచ్చే ఫంక్షన్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఫంక్షన్స్ మైనస్ అసలు 1 అనేది అవుట్పుట్గా రానటువంటి నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కనిపెట్టి దీంట్లో నుంచి సబ్స్ట్రాక్ట్ చేస్తా. నాకు ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ, దాన్ని నేను ఎం లాగా తీసుకుంటా విచ్ ఈస్ 4. అలాగే బీలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి, అలాగే ఇది ఎన్ అనుకుంటే అది 4. సో ఇప్పుడు ఏంది టోటల్ ఫంక్షన్స్ ఏంది, ఎన్ పవర్ ఎం అంటే కోడొమైన్ ఎలిమెంట్స్ పవర్ డొమైన్ ఎలిమెంట్స్ అంటే 4/4 మైనస్ అసలు 1 డజంట్ బిలాంగ్స్ టు ఎఫ్ ఆఫ్ ఏ. 1 అవుట్పుట్గా ఉండనటువంటి ఫంక్షన్స్ ఏవైతే ఎన్ని నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి, 1 ఉండకూడదు భయ్యా. 1 ఉండకూడదు అంటే కోడొమైన్లో 1 ఉండకూడదు, మరి డొమైన్లో 4 ఎలిమెంట్స్
కోడొమైన్లో 1 ఉండకూడదంటే 3 ఎలిమెంట్స్ ఉంటాయి. అప్పుడు 1 ఉండకుండా వచ్చేటటువంటి నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఎన్ని? ఓన్లీ ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 3 పవర్ ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? ఎలాగో 4 ఉన్నాయి. సో 3 పవర్ 4 ఏం లేదు భయ్యా. విత్ 1 ఒకవేళ 1 కూడా అవుట్పుట్ అయ్యేటట్టు ఇదేంది 1 బిలాంగ్స్ టు ఎఫ్ ఆఫ్ ఏ అంటే 1 పక్కా ఉండాలి, అది వేరు. 1 కూడా రావచ్చు అన్నట్టుగా, ఏదైనా అవ్వచ్చు అన్నట్టుగా టోటల్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఎంత? ఇన్ని. ఎందుకు? ఇవి 4 ఉండే, ఇవి 3 ఉండాలి. మైనస్ అసలు 1 అవ్వని అంటే 1 అవుట్పుట్గా అవ్వని నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ అంటే కోడొమైన్ నుంచి 1 తీసేశాను, అప్పుడు ఇవి 3నే ఉన్నాయి కాబట్టి అప్పుడు నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ క్యాలిక్యులేట్ చేస్తే ఇవి 3 పవర్ 4 వచ్చినాయి. అవి నేను క్యాలిక్యులేట్ చేస్తే 1 పక్కా ఉండేటటువంటి వస్తాయి అన్నమాట. మళ్ళీ రిపీట్ చేస్తా. 1 పక్కా ఉండే ఫంక్షన్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఫంక్షన్స్ మైనస్ 1 అసలు లేని ఫంక్షన్స్. టోటల్ ఫంక్షన్స్ ఏమో దిస్ పవర్ దిస్ మైనస్ 1 అసలు ఉండకూడదంటే 1ని రిమూవ్ చేస్తే ఇక్కడ ఓన్లీ 3 ఎలిమెంట్స్ ఉంటాయి. సో 3 పవర్ దిస్, అది ఆన్సర్. అంటే ఏంది? 4 స్క్వేర్ ఇంటూ 4 స్క్వేర్ 16 ఇంటూ 16 అంటే 256 మైనస్ 3 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ 81. సో ఇది ఎంత వస్తుంది? 175 వస్తుంది. సో ఇన్ని నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఏమైతాయి నాకు? 1 పక్కా ఉంటుంది. అంటే 1 పక్కా ఉండేటటువంటి వచ్చేటటువంటి టోటల్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఎన్ని? 175 మైనస్ ఇప్పుడు 1 ఫంక్షన్స్ తీసేయాలి. అదే బై ద వే 1 పక్కా ఉండేటటువంటి 1 ఫంక్షన్ తీసేయాలి నేను. అయితే ఇక్కడ ఒక సింపుల్ థింగ్ ఏందో చెప్తా చూడు. డొమైన్ ఏంది? డొమైన్లో 4 ఉన్నాయి భయ్యా. అంటే ఏంది? 1 2 3 4. రేంజ్లు ఏమున్నాయి? 1 4 9 16. అంటే ఇంకొకటి ఇక్కడ అవుట్పుట్ ఏదైతే ఉందో 1 పక్కా మ్యాప్ అయి ఉండాలి. ఓకే, ఈ మ్యాప్ అయి ఉండాలి పక్కా అంటే దాని అర్థం ఏంది? ఇక్కడ నుంచి ఏదో ఒక ఎలిమెంట్ నుంచి ఆల్రెడీ మ్యాప్ అయి ఉంది కదా. ఒక ఎలిమెంట్ నుంచి మ్యాపింగ్ 1కి ఆల్రెడీ వస్తే మిగతా మిగిలిన ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయి? ఒకటి ఆల్రెడీ మ్యాప్ అయిపోయింది కాబట్టి ఈ ఎంలో 3 ఎలిమెంట్స్ ఉంటాయి. మరి మిగిలిన ఎలిమెంట్స్ ఇక్కడ ఎంత? ఇక్కడ ఆల్రెడీ 1 మ్యాప్ అయిపోయింది కాబట్టి కోడొమైన్లో ఉండే ఎలిమెంట్స్ 3. అంటే డొమైన్లో 3 అండ్ కోడొమైన్లో 3 ఉన్నటువంటి రిమైనింగ్ ఎలిమెంట్స్ తోటి నేను ఎన్ని 1 ఫంక్షన్స్ కనిపెట్టొచ్చు? అది ఎంత అవుతుంది అంటే మీకు ఆల్రెడీ తెలుసు. ఇక్కడ ఎన్, ఇక్కడ ఎం ఉంటే ఎన్పిఎం అంటే 3p3. అంటే దాని అర్థం ఏంది? ఇక్కడ వచ్చేటటువంటివి 3p3. ఈ 3p3 ఫంక్షన్స్ అన్నీ కూడా 1 ఫంక్షన్స్ అవుతాయి. అండ్ ఆ వచ్చే 1 ఫంక్షన్స్ అన్నిట్లో కూడా ఈ 1 అవుట్పుట్ ఉంటుంది. ఎందుకు? 1 ఆల్రెడీ మ్యాప్ అయిపోయిందని తీసుకుంటున్నాం. ఓకే, 3p3 అంటే ఎలా వస్తుంది నాకు? 3p3 is 3 ఫ్యాక్టోరియల్ బై 3 మైనస్ 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఫ్యాక్టోరియల్ బై 0 ఫ్యాక్టోరియల్ అంటే ఏమొస్తుంది? 3 ఫ్యాక్టోరియల్ ఈజ్ 6. ఓకే, ఇది 6 అంటే ఎంత? 175 మైనస్ 6. 1 యాజ్ అ అవుట్పుట్ ఉండేటటువంటి 1 ఫంక్షన్స్ క్యాలిక్యులేట్ చేయడానికి ఒక చిన్న విషయం అర్థం చేసుకోవాలి. డొమైన్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి? 1 2 3 4. కోడొమైన్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి? 1 4 9 16. నాకు ఇది కనుక 1 ఫంక్షన్ అవ్వాలంటే 4 డిఫరెంట్ ఎలిమెంట్స్, ఈ 4 డిఫరెంట్ ఎలిమెంట్స్ తోటి పక్కా మ్యాప్ అవ్వాలి. అంటే దాని అర్థం ఏంది? ఈ 4 డిఫరెంట్ ఎలిమెంట్స్ అన్నీ కూడా మ్యాప్ అవ్వాలి కాబట్టి 1 అవ్వాలంటే మ్యాప్ అవ్వాలి 4 డిఫరెంట్ విత్ 4 డిఫరెంట్. అంటే ఈ 1 పక్కా ఏదో ఒక దాంతో మ్యాప్ అయినట్టే కదా. అంటే దాని అర్థం ఏంది? వీడు చెప్పినా చెప్పకపోయినా కానీ వీడికి 1 ఫంక్షన్స్ కావాలి అంటే 2 ఇందులో కూడా 4 ఇందులో 4 కూడా 4 ఉన్నాయి కాబట్టి వీడు చెప్పినా చెప్పకపోయినా వీడికి 1 ఫంక్షన్ కావాలంటే పక్కా 1 అనేది అవుట్పుట్ అవ్వాలి. అంటే నేను నెంబర్ ఆఫ్ 1 ఫంక్షన్స్ నేను ఫార్ములా తోటి కనుక క్యాలిక్యులేట్ చేస్తే దాంట్లో ఆటోమేటిక్గా 1 అనేది ఒక అవుట్పుట్ అయి ఉంటుంది. ఎందుకు? ఈ 2 ఈక్వల్ ఉన్నాయి. అదే ఇందులో ఒక ఎలిమెంట్ ఎక్స్ట్రా అయి ఉంటే ఈ 4 నుంచి 1 వదిలిపెట్టి మిగతా 4కి చేసేటోను ఒకవేళ 5 ఎలిమెంట్స్ ఉంటాయి. బట్ ఎలాగో ఇక్కడ కూడా 4 ఉన్నాయి కాబట్టి 1 పక్కా మ్యాప్ అవుతుంది. అంటే నా టోటల్ నెంబర్ ఆఫ్ 1 ఫంక్షన్స్ అన్నిట్లో కూడా 1 అనేది ఒక అవుట్పుట్ పక్కా ఉంటుంది. అంటే ఇక్కడ 4 ఎలిమెంట్స్, ఇక్కడ 4 ఎలిమెంట్స్ మీకు ఆల్రెడీ తెలుసు. ఇక్కడ ఎమ్, ఇక్కడ ఎన్ ఉంటే టోటల్ నెంబర్ ఆఫ్ 1 ఫంక్షన్స్ ఎంత? ఇది ఎన్ పర్మిటేషన్స్ విత్ ఇది ఎం అంటే ఏంది? 4 పర్మిటేషన్ విత్ దిస్ 4 ఏమొస్తుంది? ఎన్పిఆర్ అంటే ఎన్ ఫ్యాక్టోరియల్ అంటే 4 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 4 మైనస్ 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 0 ఫ్యాక్టోరియల్. 0 ఫ్యాక్టోరియల్ అంటే 1, 4 ఫ్యాక్టోరియల్ అంటే మనకు ఆల్రెడీ తెలిసింది ఏంది? 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 అంటే ఇది 120. సారీ, ఇది వచ్చేసి 24.
అంటే వన్ బిలాంగ్స్ టు ఎఫ్ ఆఫ్ ఏ, వన్ ఒక అవుట్పుట్ అయ్యేటట్టు వచ్చేటటువంటి మెనీ వన్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఒక అవుట్పుట్ అయ్యేటట్టు వచ్చేటటువంటి టోటల్, అంటే ఇక్కడ క్యాలిక్యులేట్ చేశాను 175 మైనస్ వన్ ఒక అవుట్పుట్ అయ్యేటట్టు వచ్చేటటువంటి 1 బట్ ఇది డమ్మీ, ఎందుకు వచ్చే అన్ని 1 ఫంక్షన్స్లో ఎలాగో వన్ ఒక అవుట్పుట్ అవుతుంది, టోటలే వస్తాయి, అంటే ఏంది ఇది 24. సో క్లియర్గా మనకు ఆన్సర్ ఎంత అవుతుంది, ఇది 151. సో ఆప్షన్ ఉందా, సో ఆప్షన్ ఏ 151 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ 3, ఇది నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్వశ్చన్స్. బై ద వే ఈ క్వశ్చన్ 3కి కూడా బ్రేస్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని టార్చర్ పెట్టే దాంట్లో లాస్ట్, అంటే ఈ లెక్చర్లో ఇది లాస్ట్ టైం టార్చర్ పెడుతున్నా, ఏంటంటే దీని గ్రాఫ్ వేద్దాం, ఓకేనా. నాకు చాలా ఇష్టం గ్రాఫ్స్, ఎందుకంటే A to Z ఫంక్షన్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఎస్పెషల్లీ జేఈ అడ్వాన్స్డ్లో వాడు రకరకాల క్వశ్చన్స్ అడుగుతాడు. వాడు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడంటే, ఏదైనా మీరు మెథడ్ కనుక బట్టి పట్టుకొని వచ్చినా, లేదా ఏదైనా మెథడ్ ఒక స్పెసిఫిక్గా గుర్తుపెట్టుకొని వచ్చినా కానీ మీకు ఆన్సర్ రాకుండే విధంగా వాడు క్వశ్చన్ అడుగుతాడు. సో అందుకని ఏంటి, మన దగ్గర గ్రాఫ్ ఉంటే వాడు ఎలాంటి క్వశ్చన్ అడిగినా ప్రాబ్లమే ఉండదు మనకు, ఎందుకంటే అంత ఇన్ఫర్మేషన్ రెడీగా ఉంటుంది. ఓకే, అఫ్కోర్స్ ఇది 1 ఆన్ 2 కనిపెట్టడానికి అఫ్కోర్స్ ఇదంతా ఫస్ట్ బ్లా 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 ముందు తర్వాత చూద్దాము. ముందు ఏంటంటే 1 ఆన్ 2 కనిపెట్టడానికి ముందు డిఫరెన్షియేషన్ చేద్దాం, అంటే ఎఫ్ డాష్ కనిపెడదాం. ఎఫ్ డాష్ అంటే ఏంది, u/v. సో u/v కాబట్టి v², సో x² మైనస్ 4x ప్లస్ 9 హోల్ స్క్వేర్ v యాజ్ ఇట్ ఈస్. సో x² మైనస్ 4x ప్లస్ 9 v ఇంటూ యూకి డెరివేటివ్ అంటే 2x ప్లస్ 2 మైనస్ u యాజ్ ఇట్ ఈస్ అంటే x² ప్లస్ 2x మైనస్ 15, vకి డెరివేటివ్ అంటే 2x మైనస్ 4. ఓకే, ఇప్పుడు కొద్దిగా ఎక్స్పాన్షన్స్ కొద్దిగా ఫాస్ట్ చేయడానికి ట్రై చేద్దాం. x² ఇంటూ 2x 2x³ x² ఇంటూ 2 2x², 2x² మైనస్ 8x² అంటే మైనస్ 6x². ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ మైనస్ 4x ప్లస్ 2x అంటే మైనస్ 8x ప్లస్ 18x, సో 10x, 9 ఇంటూ 2 కాబట్టి 9 ఇంటూ 2 అంటే 18 మైనస్ ఇదెంత x² ఇంటూ 2 అంటే 2x³ x² ఇంటూ మైనస్ 4x² మైనస్ 4x² ప్లస్ 4x² పోతుంది. నెక్స్ట్ ఏంది, నెక్స్ట్ 2x ఇంటూ మైనస్ 4 మైనస్ 8x మైనస్ 8x మైనస్ 30x మైనస్ 38x ఇదెంత ప్లస్ 15 ఇంటూ 4 60 డివైడెడ్ బై x² మైనస్ 4x ప్లస్ 9 హోల్ స్క్వేర్. ఎంత వస్తుంది, 2x³ పోతుంది, మైనస్ 6x² ప్లస్ 38x కాబట్టి 32x. అసలు x² టర్మ్స్, ఓకే x² టర్మ్స్ రాలేదు భయ్యా ముందు. సో మైనస్ 6x² ఉంటుంది, మైనస్ 6x² ఇది పోయింది. సో x టర్మ్ అంటే 10x ప్లస్ 38x కాబట్టి 48x, 18 మైనస్ 60 కాబట్టి మైనస్ 48 డివైడెడ్ బై x² మైనస్ 4x ప్లస్ 9 హోల్ స్క్వేర్. ఓకే, ఇది ఎంత క్లియర్గా తెలుస్తుంది. మైనస్ 6 కనుక కామన్ తీస్తే x² మైనస్ 8x ప్లస్ కాదు ఇది మైనస్ 42 బట్ మైనస్ 6 తీస్తున్నాను కదా, ఇది 48 కాదు 42. సో ఏమొస్తుంది, ఇది ప్లస్ 42. సో ఇది 7 డివైడెడ్ బై
x² మైనస్ 4x ప్లస్ 9. సో క్లియర్గా తెలుస్తుంది ఏంటి, ఎఫ్ డాష్ ఏదైతే ఉందో అది గ్రేటర్ దాన్ 0 లెస్ దాన్ 0 కాదు భయ్యా, అట్లా స్ట్రిక్ట్గా ఎయిదర్ గ్రేటర్ దాన్ 0 ఆర్ లెస్ దాన్, సారీ ఇది హోల్ స్క్వేర్, గ్రేటర్ దాన్ 0 ఆర్ లెస్ దాన్ 0 రావట్లేదు. ఇన్ఫ్యాక్ట్ ఏమొస్తుందో తెలుసా, చెప్తాను చూడు. ఇన్ఫ్యాక్ట్ ఏమొస్తుందంటే ఎఫ్ డాష్ 0 అవుతుంది. ఎందుకు, దీనికి రూట్స్ ఉంటాయి. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే చెప్తాను చూడు. -6 ఇంటూ, సో -1 -7 రూట్స్ కాబట్టి x-1 ఇంటూ x-7 డివైడెడ్ బై x² మైనస్ 4x ప్లస్ 9 హోల్ స్క్వేర్. అంటే ఏమవుతుందో చెప్తా చూడు. ఎఫ్ డాష్ ఈ x = 1 పెట్టినా x = 7 పెట్టినా 0 అవుతుంది. దాని అర్థం ఏంది, ఈ ఎఫ్ గ్రాఫ్ గీస్తే ఎఫ్ డాష్ 0 అవుతుంది x = 1 దగ్గర. x = 1 దగ్గర ఎఫ్ డాష్ 0 అవుతుందంటే ఎఫ్కి ఏదర్ లోకల్ మ్యాక్సిమా లోకల్ మినిమా ఉంటుంది. అంటే ఇలా అయినా ఉంటుంది, లేదా x = 1 దగ్గర ఇలా అయినా ఉంటుంది. అప్పుడు అలా ఉన్నప్పుడు దాని అర్థం ఏంది, ఇలా నేను హారిజంటల్ లైన్ గీస్తే 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది అంటే అది 1 1 కాదు. దీనికైనా కానీ ఇలా ఉన్నా కానీ 2 ఇంటర్సెక్షన్స్ వస్తాయి, 1 1 కాదు. అంటే క్లియర్గా ఏమర్థమైంది, ఎఫ్ డాష్ 0 అవుతుంది కాబట్టి పక్కా ఎఫ్ అనేది 1 1 కాదు, నాట్ 1 1. బట్ అఫ్ కోర్స్ మీరు నాకు కౌంటర్ ఇస్తారు, అంటే మెనీ 1 బేసికల్గా. మీరు కౌంటర్ ఏంటి, సార్ మీరే చెప్పారు, ఎప్పుడైతే ఒక ఫంక్షన్ డిస్కంటిన్యూస్ ఫంక్షన్ అవుతుందో అప్పుడు ఎఫ్ డాష్ 0 అయినా కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి, ఇమీడియట్గా అవ్వకూడదు, కొద్దిగా చూసుకోవాలన్నారు కదా. ఓకే అన్నాను. బట్ ఏంటంటే దీనికి గ్రాఫ్ గీసినా మనకు అర్థమైపోతుంది. గ్రాఫ్ గీసినప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోతుంది అది పక్కా 1 1 కాదు అని. ఎనీవేస్ యాజ్ ఆఫ్ నౌ 99.99% నేను కన్ఫర్మ్ అయిపోయిన అది 1 1 కాదు. అయితే ఇంకొకటి, సార్ నాకు గ్రాఫ్ గీయాలంటే మీరే చెప్పారు, నాకు గ్రాఫ్ గీయాలంటే మాత్రం పక్కా నాకు ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ తెలియాలి. ఓకే, సో నేను ఇప్పుడు ఏంటి, ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ తెలియడానికి నేను ఏం చేస్తున్నానంటే ఎఫ్ డాష్ గ్రేటర్ దాన్ 0 అయితే, ఈ ఎఫ్ డాష్ గ్రేటర్ దాన్ 0 అయితే నాకు ఎఫ్ ఏమవుతుంది, ఇంక్రీజింగ్. నువ్వే చెప్పు, ఎఫ్ డాష్ గ్రేటర్ దాన్ 0 అయితే ఎఫ్ ఇంక్రీజింగ్. మరి ఎఫ్ డాష్ గ్రేటర్ దాన్ 0 అంటే ఏంది, ఇది మొత్తం గ్రేటర్ దాన్ 0 అవ్వాలి. ఇది ఎలాగో పాజిటివ్, ఇది నెగిటివ్ బై పాజిటివ్ నెగిటివ్, ఇది నెగిటివ్ అయితే నెగిటివ్ ఇంటూ నెగిటివ్ పాజిటివ్ అవుతుంది. సో ఇది నెగిటివ్ అవ్వాలి, ఇది నెగిటివ్ అయితే నెగిటివ్ ఇంటూ నెగిటివ్ పాజిటివ్ అయ్యి ఎఫ్ డాష్ గ్రేటర్ దాన్ 0 అవుతుంది, ఎఫ్ ఇంక్రీజింగ్ అవుతుంది. కాబట్టి ఇది నెగిటివ్ అంటే ఏంది, బిట్వీన్ ద రూట్స్, అంటే ఎక్స్ బిలాంగ్స్ టు బిట్వీన్ ద రూట్స్ 1 to 7. నెక్స్ట్ మరి ఎఫ్ డాష్ లెస్ దాన్ 0 అయితే ఎఫ్ డిక్రీజింగ్. మరి నువ్వే చెప్పు, ఎఫ్ డాష్ లెస్ దాన్ 0 అంటే ఇది మొత్తం నెగిటివ్ అవ్వాలి, ఇది నెగిటివ్ అవ్వాలి, ఇది పాజిటివ్, సో ఇది ఎఫెక్ట్ చేయదు. అంటే ఇది ఆల్రెడీ నెగిటివ్, ఇది పాజిటివ్ అయితే నెగిటివ్ ఇంటూ పాజిటివ్ నెగిటివ్ అయిపోతుంది. సో ఎఫ్ డాష్ నెగిటివ్ అవ్వాలంటే ఇది పాజిటివ్ అవ్వాలి, పాజిటివ్ ఇంటూ నెగిటివ్ నెగిటివ్. ఇది పాజిటివ్ అవ్వాలంటే అవుట్ సైడ్ ద రూట్స్, అంటే ఏంది, ఎక్స్ బిలాంగ్స్ టు -∞ టు చిన్న రూట్, అంటే 1 యూనియన్ పెద్ద రూట్ టు ఇన్ఫినిటీ. నాకు గ్రాఫ్ డ్రా చేసుకోవడానికి కావాల్సినటువంటి అన్నీ అయిపోయినాయి. నాకు ఇంకొకటి కూడా చెప్తా చూడు, ఎఫ్ డాష్ ఎప్పుడు 0 అవుతుంది, 1 దగ్గర 7 దగ్గర. నా గెస్ ఏంటంటే x = 1 x = 1 7 దగ్గర ఎయిదర్ లోకల్ మ్యాక్స్ ఆర్ లోకల్ మినిమా వచ్చే ఛాన్స్ ఉంది. ఇది నా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్, అది నాకు అర్థమైపోయింది. ఇప్పుడు నాకు కావాల్సినటువంటి ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే -∞ దగ్గర ఫంక్షన్ ఎలా బిహేవ్ చేస్తుంది. సో x -∞ అయినప్పుడు y ఎంత, x ఇన్ఫినిటీ అయినప్పుడు y ఎంత. అఫ్ కోర్స్ మనకు తెలుసు ఇది ఎలా చేస్తాము. సో x -∞ లిమిట్ x టెండ్స్ టు -∞, y అంటే ఇదే కదా, సో x². సో ఎలా చేస్తాం మనము, y అంటే హైయెస్ట్ పవర్ ఆఫ్ x, దీని లిమిట్స్ ఉంటుంది. హైయెస్ట్ పవర్ ఆఫ్ x అంటే x² కామన్ తీస్తాం, x² కామన్ తీస్తే 1 + 2x/x² అంటే 2/x మైనస్ 15/x² డివైడెడ్ బై డినామినేటర్లో ఏమవుతుంది, డినామినేటర్లో x² కామన్ తీస్తే ఇక్కడ 1 వస్తుంది. హైయెస్ట్ పవర్ ఆఫ్ x న్యూమరేటర్ అండ్ డినామినేటర్ నుంచి కామన్ తీస్తాం. సో 1 - 4x/x² అంటే 4/x, నెక్స్ట్ 9/x². సింపుల్గా న్యూమరేటర్ నుంచి x², డినామినేటర్ నుంచి x², హైయెస్ట్ పవర్ ఆఫ్ x కామన్ తీసి ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. మీకు ఆల్రెడీ తెలుసు x -∞ అంటే 1/-∞ అంటే -1/∞, అంటే -1/∞ 0 -0. సో ఈ డినామినేటర్లో ఇలా ఉన్న టర్మ్స్ అన్నీ కూడా 2 × 0 0 -15 × 0 0, ఇది కూడా మొత్తం 0, ఇది కూడా మొత్తం 0. సేమ్ అదే విధంగా ఇది కూడా 0, ఇది కూడా 0, అంటే 1 + 0/1 - 0 అంటే ఎంత వస్తుంది 1. అంటే x -∞ అవుతున్నప్పుడు y 1. సేమ్ అదే విధంగా మీరు
నాకు ఎక్స్ ఇన్ఫినిటీ అయినా కానీ అదే వస్తుంది కదా. ఎందుకు ఎక్స్ ఇన్ఫినిటీ అయినా కానీ 1/x ఎంత, 1/∞ జీరోనే, 1/x² అన్నా జీరోనే. అప్పుడు 2 × 1/∞ అన్నా జీరోనే, -15 × 1/∞² అంటే 1/∞ 0 -15 × 0 ఇవి ఎలాగో జీరో అయిపోతాయి. సో y పెట్టినా కానీ 1 అయిపోయింది. నాకు గ్రాఫ్ రెడీ అయిపోయింది. ఏంటి సార్ ఇంకొక వాల్యూ కావాలి భయ్యా. నాకు కావాల్సిన ఇంకొక వాల్యూ ఏంటంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. వై కట్టింగ్ పాయింట్ అంటే వై యాక్సిస్ మీద x0 నువ్వే చెప్పు. x0 పెట్టినప్పుడు y ఎంత అవుతుంది, 0 0 -15/9. -15/9 అంటే ఎంత, అది నాకు -5/3. ఓకే సారీ అంతే, -5/3 -5/3. సో y -5/3 అంటే నెగిటివ్ ఉంది. ఇది క్లియర్గా తెలుస్తుంది నాకు. ఇప్పుడు వీఆర్ రెడీ టు డ్రా ద గ్రాఫ్, అవర్ బ్యూటిఫుల్ గ్రాఫ్. బట్ ఇంకొకటి కూడా కావాలి ఇన్ఫర్మేషన్. ఏంటి సార్, డినామినేటర్ ఏమైనా 0 అవుతుందా చెప్పు భయ్యా. అవుతుంది సార్. అంటే డినామినేటర్ ఎక్కడైతే 0 అవుతుందో అక్కడ వర్టికల్ అసిమ్టోట్స్ వస్తాయి. డినామినేటర్ ఏముంది, అసలు అవుతుందా, కాదు. ఎందుకు డినామినేటర్ 0 కాదు, x² - 4x + 9. మీ క్వాడ్రాటిక్ ఫంక్షన్లో చెప్పాను, కోఎఫిషియంట్ ఆఫ్ x² a పాజిటివ్ అండ్ డిస్క్రిమినెంట్ ఎంత, పాజిటివ్ అంటే అప్వర్డ్ గ్రాఫ్, డిస్క్రిమినెంట్ b² - 4ac అంటే 16 - 4 × 9 16 - 36 అంటే ఎంత, <0 అంటే x కట్టింగ్ ఉండదు. అంటే ఇది x యాక్సిస్ అనుకుంటే అప్వర్డ్ ఉండాలి, అసలు రూట్స్ ఉండకూడదు. అంటే ఇలానే ఉంటుంది కదా గ్రాఫ్. అంటే x ఏం పెట్టినా <0 అంటే ఏంది, x ఎలాంటి రియల్ నెంబర్ పెట్టినా ఈ డినామినేటర్ పాజిటివే వస్తుంది. అంటే డినామినేటర్ 0 రాదు, అంటే డిస్కంటిన్యూటీస్ లేవు. అంటే ఇన్ఫ్యాక్ట్ ఇది డిస్కంటిన్యూస్ ఫంక్షన్ కాదు భయ్యా. నేను ఏదైతే అనుకున్నానో స్టార్టింగ్లో డినామినేటర్ 0 అవుతుందని, అది తప్పు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ డినామినేటర్ 0 అవ్వట్లేదు, అంటే డిస్కంటిన్యూస్ ఫంక్షన్ వచ్చే ఛాన్స్ తక్కువగా ఉంది. ఓకే, ఇప్పుడు గ్రాఫ్ డ్రా చేసుకుందాం. ఏంటది గ్రాఫ్ ఏంటంటే, హారిజంటల్ అసిమ్టోట్స్ ఉన్నాయి. x -∞ అయినా y1, x ∞ అయినా y1. అంటే y = 1 నాకు హారిజంటల్ అసిమ్టోట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ముందు y = 1 చూసుకొని అర్థం చేసుకుంటా నేను. ఇది నాకు y = 1. ఇప్పుడు చూద్దాం మెల్లగా, చూడండి. ఇంకోటి ఏంది, 1 7. ఓకే, 1 7 అంటే ఎక్కడ ఉంటాయి నాకు, ఎందుకు తీసుకొని 1 2 7 ఇలా ఉంది కాబట్టి 1 7 దగ్గర సంథింగ్ అవుతుంది. కాబట్టి x = 1, x = 7 దగ్గర ఛాన్స్ ఉంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఏంది, x ఇది -∞, ఇది ∞. x -∞ అయితే y1. నెక్స్ట్ -∞ to 1 f డిక్రీజింగ్ ఫంక్షన్. అంటే ఏంది, x -∞ అయినప్పుడు y1 అవ్వాలి. ... ఎందుకు కింద నుంచి స్టార్ట్ చేశానంటే, డిక్రీజింగ్ అంటే కామన్ సెన్స్ ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ పైనుంచి వస్తే పర్ఫెక్ట్, ఇక్కడ పైనుంచి కనుక స్టార్ట్ అయ్యి ఉంటే y = 1 క్రాస్ అయి ఉండాలి. అంటే పర్ఫెక్ట్ y = 1 రావాలి. బట్ పర్ఫెక్ట్ y = 1 రాదు. చూడండి, x = -∞ అంటే -∞ పెట్టలేము కాబట్టి పర్ఫెక్ట్ y = 1 రాదు. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ... మరి x = 0 దగ్గర ఎంత వచ్చింది, x = 0 దగ్గర -5/3. కాబట్టి ఇక్కడ నెగిటివ్ దగ్గరకు వచ్చేస్తుంది. సో -5/3 అంటే అప్రాక్సిమేట్లీ మీకు తెలుసు -1 పాయింట్ సంథింగ్. సో ఇది -5/3. సో ఇక్కడ నుంచి చూడండి, -∞ నుంచి 1 వరకు మొత్తం డిక్రీజింగ్ ఏ ఫంక్షన్. సో ... డిక్రీజు. సో డిక్రీజ్ ఇక్కడ 5/3 రావాలి, మళ్ళీ డిక్రీజ్. ఓకే, x = 1 వరకు డిక్రీజ్. ఓకే, నెక్స్ట్ ఏంటి, 1 to 7 ఇంక్రీజింగ్ బయ్యో, 1 to 7 ఇంక్రీజింగ్. బట్ 7 దగ్గర ఎంత ఉందో వాల్యూ నాకు తెలీదు కాబట్టి 7 దగ్గర వాల్యూ కనిపెడతా. x = 7 కనుక సబ్స్టిట్యూట్ చేస్తే దీంట్లో y ఎంత, సో y = 7 whole square 49 + 14 - 15. సో 49 - 1 అంటే 48 divided by 49 - 15. 49 - 1. సో 48 divided by కిందెంత 49 - 28 + 9 అంటే 58 - 28. 58 - 28. 6 5s 6 8. సో ఇది 8/5. ఓకే, 7 దగ్గర వాల్యూ వచ్చేసి నాకు 8/5. ఓకే, అంటే పాజిటివ్ వస్తుంది.
ఇంకోటి ఏంది 8/5 అంటే ఎంత నాకు 1.6. సో 1.6 అంటే అర్థమైంది నాకు y = 1 క్రాస్ అవుతుంది కదా. y = 1 క్రాస్ అవ్వడం అంటే అర్థమైంది ఇలా ఇంక్రీజింగ్ ఇలా ఇంక్రీజింగ్ అవుతూ 7 దగ్గరకు వచ్చేసరికి (1) అయిపోతుంది. ఎందుకంటే అక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఆ x = 7 దగ్గర నాకు వాల్యూ ఎంత వచ్చింది భయ్యా 8/5. ఇది నాకు 8/5 వాల్యూ వచ్చేసింది ఇది. ఓకే, నెక్స్ట్ ఏంటి మళ్ళీ 7 to infinity, మళ్ళీ 7 నుంచి ఇన్ఫినిటీ వరకు ఎలా ఉంది 7 to infinity మళ్ళీ f డిక్రీజింగ్ బట్ డిక్రీజింగ్ అవుతుంది. మరి ఇన్ఫినిటీ అవుతున్న కొద్ది ఏమవ్వాలి, x ఇన్ఫినిటీ అవుతున్న కొద్ది 1కి వెళ్ళాలి. కాబట్టి ఇలా డిక్రీజ్ అవుతూ ఇలా ఇన్ఫినిటీ అవుతున్న కొద్ది 1 అవుతుంది. సో ఇది నాకు గ్రాఫ్. -ఇన్ఫినిటీ అవుతున్న కొద్ది కూడా 1 అవుతుంది, ఇన్ఫినిటీ అవుతున్న కొద్ది కూడా 1 అవుతుంది. అంటే నాకేమొస్తుంది చూడు భయ్యా. ఇప్పుడు ఇంకోటి నాకు ఒక క్యూరియస్ కేసు వచ్చింది. ఏంటిది, x = 1 దగ్గర వాల్యూ ఎంత వస్తుందో కనిపెట్టాలి నేను, ఎందుకంటే అదే మినిమం వాల్యూ ఫంక్షన్కి. x = 1 కనుక పెడితే 1 + 2 3, 3 - 15 అంటే 3 - 15 -12 డివైడెడ్ బై x = 1 పెడితే 1 + 9 10, 10 - 4 అంటే 10 - 4 అంటే 6. ఎంత వస్తుంది ఇది -2. సో ఇది వచ్చేసి నాకు -2. ఓకే, ఈ -5/3 ప్రస్తుతానికి తీసేస్తున్నా, అది -1 పాయింట్ సంథింగ్ ఉంది కాబట్టి. ఇప్పుడు చూడు భయ్యా, నాకు ఇది గనక చూస్తే మీరే చెప్పండి 1 అవుతుందా? కానే కాదు. ఎందుకు తెలుసా భయ్యా, ఇక్కడ ఒకవేళ నేను గ్రీన్ కలర్ లైన్ ఇలా గీసుకున్న పైన బాగానే ఉంది 0 0 0, ఇక్కడ కూడా 1 2 అండ్ ఇక్కడ చూడు ఏకంగా ఇక్కడ కూడా 2 హారిజంటల్ లైన్ డ్రా చేస్తే ఇక్కడ కూడా 2 ఇంటర్సెక్షన్స్, ఇక్కడ కూడా 2 ఇంటర్సెక్షన్స్. సో ఎప్పుడైతే హారిజంటల్ లైన్స్ డ్రా చేసినప్పుడు 2 ఇంటర్సెక్షన్స్ వస్తాయో అక్కడ 1 కాదు, అందుకే అది నాట్ 1 విచ్ ఈజ్ మెనీ 1. మరి ఆన్ టు అవ్వాలంటే ఏం కావాలి నాకు, రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఏమై ఉండాలి, కోడొమైన్ ఏమి ఇవ్వలేదు కదా సార్ అంటే, ఒకవేళ వాడు కనుక ఏమి ఇవ్వకపోతే నేను ఆల్ ద రియల్ నెంబర్స్ తీసుకోవాలి. ఓకే, ఎఫ్ మ్యాప్స్ A to B అలా ఇవ్వలేదు కాబట్టి. సో రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు కోడొమైన్ ఏమి ఇవ్వలేదు కాబట్టి నేను ఏం తీసుకోవచ్చు, రియల్ నెంబర్స్ తీసుకుంటాను. అవుతున్నాయా చూద్దాం. అసలు రేంజ్ ఎంత వస్తుందో కూడా చూద్దాం మనం ఒకసారి. ఏంటి రేంజ్ ఎంత వస్తుందంటే, నాకు x = 7 దగ్గర పర్ఫెక్ట్గా ఇది కవర్ చేస్తుంది. సో వై ప్లాటింగ్ ఎక్కడి వరకు, ఇక్కడ -2 వరకు కూడా ప్లాట్ అవుతుంది. మీకు డౌట్ y = 1 వస్తుందా, -ఇన్ఫినిటీ వల్ల 1 రాదు, ఎందుకంటే ... ఇన్ఫినిటీ వల్ల 1 రాదు, ... మరి దేని వల్ల 1 వస్తుంది, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంటర్సెక్ట్ అయింది కదా y = 1 లైన్తో, అంటే ఇక్కడ x = ఫలానా పెట్టినప్పుడు 1 వస్తుంది. సో 1ని ఇంక్లూడ్ చేయొచ్చు, బట్ -ఇన్ఫినిటీ వల్ల కాదు, ఇక్కడ x = పెట్టడం వల్ల వచ్చిన 1తో ఇంక్లూడ్ చేయొచ్చు. సో నాకేంటి వై ప్లాట్ కనుక చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం ప్లాట్ అవుతుంది. ఇది కూడా వస్తుంది చూడండి, అంటే -2 కూడా ఇంక్లూడెడ్, 8/5 కూడా ఇంక్లూడెడ్. అంటే రేంజ్ ఈజ్ బిలాంగ్స్ టు -2 నుంచి 8/5 వరకు, -2 to 8/5. అఫ్ కోర్స్ 2 ఇంక్లూడెడ్ కాబట్టి 2 కూడా క్లోజ్డ్ బ్రాకెట్స్. నువ్వే నాకు చెప్పు, ఇది రియల్ నెంబర్స్ మొత్తం కవర్ చేస్తుందా, ఎక్కడ కవర్ చేస్తుంది, అస్సలు కవర్ చేస్తలే. రియల్ నెంబర్స్ అంటే మొత్తం -ఇన్ఫినిటీ నుంచి ఇన్ఫినిటీ వరకు. ఈజ్ యువర్ కోడొమైన్ ఈజ్ ఈక్వల్ టు రేంజ్, నో దే ఆర్ నాట్ ఈక్వల్. కాబట్టి నెయిదర్ 1 నార్ ఆన్ 2. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అయితే మీకు ఇంకొక డౌట్ వచ్చి ఉంటుంది, సార్ నాకు ఈ గ్రాఫ్ ఇష్టం లేదు. బై ద వే ఈ రెడ్ కలర్ లైన్ y = 1 అనేది హారిజంటల్ అసిమ్టోట్. అదే నాకు డినామినేటర్ 0 అయ్యి ఉంటే వర్టికల్ అసిమ్టోట్ అయ్యేది. మీరు ఈ క్వాడ్రాటిక్ బై క్వాడ్రాటిక్ గ్రాఫ్ డ్రా చేసుకోవడానికి ట్రై చేయండి. నేను మళ్ళీ ఇది ఇంత డీటెయిల్డ్గా మీకు చెప్పాను. నెక్స్ట్ టైం గ్రాఫ్ వేసినప్పుడు చాలా ఫాస్ట్గా వేస్తాను, బట్ ఈ గ్రాఫ్ మాత్రం చాలా డీటెయిల్డ్గా చేశాను. ఏం చేశాను, f' కనిపెట్టి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇంక్రీజింగో, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు డిక్రీజింగ్ అని పెట్టాను. అండ్ ఆల్సో ఎక్కడ లోకల్ మ్యాక్సిమా లోకల్ మినిమా వస్తుంది కనిపెట్టాను. చూడండి కావాలంటే x = 1, x = 7 దగ్గర లోకల్ మ్యాక్సిమా లోకల్ మినిమా ఏదో ఒకటి వస్తుంది. బట్ ఇక్కడ చూస్తే x = 7 దగ్గర క్లియర్గా లోకల్ మ్యాక్సిమా, ఇక్కడ x = 1 దగ్గర క్లియర్గా లోకల్ మినిమా వచ్చింది.
సో దాన్ని బట్టే నేను 1 1 కాదని చెప్పాను. ఓకే, సో అది వచ్చింది. దాని తర్వాత -∞ దగ్గర వాల్యూస్ కనిపెట్టాను. దాని తర్వాత x=0 దగ్గర వాల్యూస్ కనిపెట్టాను. అలాగే ఎక్కడైతే లోకల్ మినిమా లోకల్ మ్యాక్సిమా వస్తున్నాయో అవి లోకల్ మినిమా మ్యాక్సిమా అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి వాటి దగ్గర వాల్యూస్ కనిపెట్టాను. ఇలా మొత్తం గ్రాఫ్ వేసుకున్నాను. సో ఇంత డీటెయిల్డ్గా గ్రాఫ్ మళ్ళీ నేను క్వాడ్రాటిక్ బై క్వాడ్రాటిక్ వచ్చినప్పుడు చెప్పను. కావాలంటే బ్యాక్ వెళ్ళి మీరు ఇప్పుడే నేర్చేసుకోండి. అడ్వాన్స్డ్లో 2-3 టైమ్స్ ఇది మల్టిపుల్ ఆన్సర్ క్వశ్చన్స్లో వచ్చాయి. మీకు తెలుసు మల్టిపుల్ ఆన్సర్ క్వశ్చన్స్లో చాలా ఎక్కువ మార్కులు ఉంటాయి. ఇది జేఈ అడ్వాన్స్డ్లో. మీరేమంటారు, సార్ నాకు గ్రాఫ్స్ అంటే ఇష్టమే, బట్ ఈ క్వశ్చన్ నాకు గ్రాఫ్ లేకుండా ఆన్టు ఫంక్షన్ ఎలా కనిపెట్టాలో చెప్తారా? అఫ్ కోర్స్ 1 1 ఏంది, లోకల్ మ్యాక్సిమా లోకల్ మినిమా ఏదో ఒకటి ఉంటుందని కనిపెట్టాను. f'0 అవుతుందని 1 1 కాదని చెప్పాను. సేమ్ అదే విధంగా చెప్పగలుగుతారా? ఎస్ భయ్యా చెప్పగలుగుతాను. ఎలా? మనకు క్వాడ్రాటిక్ బై క్వాడ్రాటిక్ కనుక ఉంటే రేంజ్ ఎలా కనిపెట్టాలో ఆల్రెడీ చెప్పాను కదా, అది యూస్ చేద్దాం. క్వాడ్రాటిక్ బై క్వాడ్రాటిక్ కనుక ఉంటే మనం రేంజ్ ఎలా కనిపెడతాము? y=f(x) అంటే ఇది తీసుకుంటాము, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ చేస్తాం. y² + 2x - 15 డివైడెడ్ బై x² - 4x + 9 క్రాస్ మల్టిప్లై చేస్తే yx² - 4yx + 9y x² + 2x - 15. సో x² కామన్ తీస్తే సో y - 1 ప్లస్ x కామన్ తీస్తే -4 - 2 ప్లస్ 9y - 15 = 0. మనకు ఆల్రెడీ తెలుసు ప్లస్ 15. సో 2 పోయింది, 2y² అంటే 4y² + 1 ప్లస్ 4y మైనస్ ఈ 4 పోద్ది. సో 9y × y 9y², 15y - 9y, సో ప్లస్ 6y - 15 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. 4y² - 9y², సో -5y², 4y - 6y -2y 1 + 15 అంటే ప్లస్ 16 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. మల్టిప్లై విత్ మైనస్, సో 5y² + 2y - 16 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. 5 × 16 80, సో -80. సో -80 రావాలి, 2 రావాలి. సో 10, -8, సో 10, -8, సో 5y² + 10y - 8y - 16 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో 5y కామన్ తీస్తే y + 2 -8 కామన్ తీస్తే y + 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో y + 2 × 5y - 8 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో చిన్న రూట్ ఏమో -2, పెద్ద రూట్ ఏమో 8/5. సో y బిలాంగ్స్ టు లెస్ దాన్ ఉంది కాబట్టి చిన్న రూట్ అంటే -2 టు పెద్ద రూట్ అంటే 8/5. సో ఈక్వల్ టు ఉంది కాబట్టి 2 క్లోజ్డ్ బ్రాకెట్. ఇన్ఫ్యాక్ట్ మనకు గ్రాఫ్ ద్వారా కూడా ఇదే వచ్చింది, నాకు ఇంకా గుర్తుకుంది గ్రాఫ్. సో ... ఇలా వస్తూ ఇలా ఇది వేస్తూ x=1, ఇక్కడ x=7 దగ్గర పైకి వెళ్ళి ... ఇలా వెళ్ళిపోయింది. ఇక్కడ ... ఇక్కడ హారిజాంటల్ అసిమ్ప్టోట్ ఉండే. సో ఇక్కడ నాకు x=1 దగ్గరేమో ఇది వచ్చింది, ఏది -2 వచ్చింది. x=7 దగ్గరేమో 8/5 వచ్చింది. కావాలంటే సబ్స్టిట్యూట్ చేసి చూసుకోండి. x=1 సబ్స్టిట్యూట్ చేస్తే -15 x=1 దగ్గర సబ్స్టిట్యూట్ చేస్తే ఇది వస్తుంది, x=7 దగ్గర సబ్స్టిట్యూట్ చేస్తే ఇది వస్తుంది. సో సేమ్ ఆన్సర్ వస్తుంది. ఓకేనా? సో ఈ విధంగా కూడా మనం రేంజ్ కనిపెట్టవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి దెన్ టోటల్ నెంబర్ ఆఫ్ 1 1 మ్యాప్స్ సచ్ దట్ f(1 + f(3) 14. అంటే 1 ఇన్పుట్ పెట్టినప్పుడు వచ్చే అవుట్పుట్ ప్లస్ 3 ఇన్పుట్ పెట్టినప్పుడు వచ్చే అవుట్పుట్ 14 అయ్యేటట్టు టోటల్ నెంబర్ ఆఫ్ 1 1 మ్యాప్స్ ఎన్ని ఉంటాయి చెప్పు బాబు అంటున్నాడు. అసలు నాకు అవుట్పుట్స్ ఏమేమి రాగలుగుతాయి? ఇది డొమైను, ఇది కోడొమైను. ఎప్పుడైనా అవుట్పుట్స్ అనేవి కోడొమైన్లో ఉన్న వాల్యూస్ మాత్రమే రాగలుగుతాయి. ఓకే, అది ఫిక్స్. ఇప్పుడు 1 3 7 9 11 ఉన్నాయి. సో బేసికల్గా మనం ఏం చేస్తాము, ఈ 2 వాల్యూస్ని ఫిక్స్ చేస్తున్నాం. ఓకే, 2 వాల్యూస్ని ఫిక్స్ చేస్తున్నాం అంటే మిగతా 3 వాల్యూస్కి కనిపెడతాం. ఓకే, 2 వాల్యూస్ యొక్క ఫిక్సింగ్ ఎట్లా జరగాలంటే వాటి సమ్ చేస్తే 14 రావాలి. నాకు ఒక ఐడియా వచ్చింది. అసలు 14 అయ్యేటట్టు f(1) f(3) ఏ వాల్యూస్ రాగలుగుతాయి? f(1) f(3) అవుట్పుట్స్ అనేవి ఖచ్చితంగా నాకు కోడొమైన్లో నుంచి రావాలి కదా అవుట్పుట్ అంటే. చూద్దాం అసలు స్కోప్. సో నేను టేబుల్ గీసుకుంటాను. ఇది f(1)
ఇది ఎఫ్ ఆఫ్ త్రూ. బేసికల్గా నాకు గుర్తుపెట్టుకోండి, ఈ రెండిటి సమ్ చేస్తే దీనికి వచ్చేటటువంటి అవుట్పుట్ సమ్ చేస్తే 14 రావాలి కదా నాకు. ఎస్, ఓకే. నాకు ఒక విషయం చెప్పండి, ఈ అవుట్పుట్ అయినా దీంట్లో నుంచే వస్తుంది. ఓకే, 14 రావాలి. అండ్ గుర్తుపెట్టుకోండి 1 అవ్వాలి. 1 అంటే ఏంది, 1కి 3కి డిఫరెంట్ ఉండాలి, సేమ్ ఉండకూడదు. అంటే 2 తీసుకోలేను, ఎఫ్ ఆఫ్ 1కి కూడా 2, ఎఫ్ ఆఫ్ 3కి కూడా 2 తీసుకోలేను. ఎందుకు, అప్పుడు అది 1 కాదు. డిఫరెంట్ ఉంటేనే 1 అవుతుంది. సో మనం 1 మ్యాప్స్ కౌంట్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా అవి డిఫరెంట్ అయి ఉండాలి. అచ్చా, ఓకే. సో 14 రావాలంటే ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చూస్తాను, 2 + 4 అవుతుందా, కాట్లా. 14 అంటే చాలా పెద్ద నెంబర్ కదా, ఈ రెండు సమ్ చేస్తే 14 అవ్వాలి. ఈ వచ్చే రెండు అవుట్పుట్స్ కూడా దీంట్లో నుంచే తీసుకోవాలి, కోడోమైన్ నుంచి. 2 + 4 అవ్వదు, 2 + 5 అవ్వదు, 2 + 7 అవ్వదు, 2 + 8 10 అవ్వదు, 2 + 10 12 అది కూడా అవ్వదు, 212 అవుతుంది భయ్యా. అంటే ఎఫ్ ఆఫ్ 1 2 అయితే ఇది 12 అవ్వచ్చు, లేదా రివర్స్ కూడా అవ్వచ్చు కదా, ఇది 12 అయితే ఇది 2 అవ్వచ్చు. ఇది ఒక సెట్. నెక్స్ట్ ఏంటంటే నాకు ఇది అయిపోయింది. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఇది చూద్దాం. 4 5 9 అవ్వదు, 4 + 7 11 అవ్వదు, 4 + 8 12 అవ్వదు, 4 + 10 అవుతుంది భయ్యా. సో ఇది 4 ఇది 10 అయితే ఇది 10 ఇది 4 కూడా అవ్వచ్చు, అవుతుంది. ఓకే, నెక్స్ట్ 4 + 12 16 అది కూడా అవ్వదు, అంటే ఇదొక సెట్. నెక్స్ట్ ఏమొస్తుంది, 4 5 సారీ ఇది అయిపోయింది. అంటే 5 7 12 అవ్వదు, 5 8 5 అంటే 13 అవ్వదు, 5 8 అంటే 13 అవ్వదు, 5 10 15 అవ్వదు, 5 12 అది కూడా అవ్వదు. నెక్స్ట్ ఏంటి, 7 8 అంటే 15 అవ్వదు, 7 10 17 పెద్ద నెంబర్లు వస్తున్నాయి. ఇంకా దాని అర్థమైంది, ఇక్కడతో ఆగిపోతుంది. సమ్మేషన్ 14 అయ్యేటట్టు ఏమేమి వస్తున్నాయంటే 2 12 12 2 4 10 10 4 ఇలా పెట్టినప్పుడు మాత్రమే వస్తున్నాయి. ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాము. 2 4 అవ్వదు, 2 5 అవ్వదు, 2 7 అవ్వదు, 2 8 అవ్వదు, 2 10 అవ్వదు, 2 12 ఓకే అది వచ్చేసింది. నెక్స్ట్ ఏంది, 4 5 9 అవ్వదు, 4 7 11 అవ్వదు, 4 8 12 అవ్వదు, 4 10 అవుతుంది, 4 12 అవ్వదు. నెక్స్ట్ 5 7 11 అవ్వదు, 5 8 అంటే ఏంటి, బేసికల్గా 5 8 అంటే 13. సో 5 8 అంటే 13 కాబట్టి అది కూడా అవ్వదు. 5 10 5 12 ఎలాగో అవ్వవు, ఎక్కువైపోతున్నాయి. ఇంకా 5 పక్క నుంచి మొత్తం 7 8 ఇవన్నీ పెద్ద నెంబర్లు, 15 కాబట్టి పెద్ద నెంబర్లు అయిపోతున్నాయి సమ్మేషన్. అంటే నాకు ఇలా అవుట్పుట్స్ అయ్యేటట్టు ఛాన్స్ ఏంది, ఈ విధంగా ఛాన్స్ ఉంటుంది. ఓకే, నాకు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు 1 3 మ్యాప్ అయిపోయినాయి భయ్యా. అంటే ఏంది, ఎంల నుంచి 1 3 మ్యాప్ అయిపోయినాయి. 1 3 మ్యాప్ అయిపోయినాయి. 1 3 అంటే ఈ రెండింటి నుంచి ఆల్రెడీ మ్యాపింగ్ అయిపోయింది. ఏం మిగిలినాయి ఇక్కడ, 7 9 11 అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ లెఫ్ట్లో చూస్తున్నా. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ లెఫ్ట్ ఎంత, 3. 2 ఆల్రెడీ వెళ్ళిపోయినాయి. బీలో కూడా ఏంటి, 2 కలర్ ఆల్రెడీ మ్యాపింగ్ వచ్చేసింది. నెక్స్ట్ ఏంటి, 12కి కూడా ఆల్రెడీ మ్యాపింగ్ వచ్చేసింది. అంటే 1 1 అవ్వాలంటే మళ్ళీ ఈ రెండింటిని యూజ్ చేయకూడదు. అంటే మిగిలిన ఎన్ని, 1 2 3 4 5 6 7. 7లో మళ్ళీ 1 2 3 4 5 6 7. 7లో ఆల్రెడీ ఈ రెండు వెళ్ళిపోయాయి. 2 12 అయిపోయాయి. అంటే ఎన్ని మిగులుతాయి, 5. అంటే లెఫ్ట్ ఎన్ ఆఫ్ బి ఎంత, 5. అంటే ఈ సెట్ తోటి నాకు 1 1 ఫంక్షన్ ఏమొస్తాయి, ఎన్ ఆఫ్ ఏలో మిగిలిన 3 ఎలిమెంట్స్ తోటి, ఎన్ ఆఫ్ బిలో మిగిలిన 5 ఎలిమెంట్స్ తోటి నెంబర్ ఆఫ్ 1 1 ఫంక్షన్స్. ముందు 1 1 ఫంక్షన్స్ రావాలంటే నాకు ఏమవ్వాలి, మీకు గుర్తుకుందా, ఈ బిలో ఎక్కువ ఎలిమెంట్స్ ఉండాలి, అప్పుడే వస్తాయి. ఉన్నాయి కదా, ఎస్. అప్పుడు ఏమవుతుంది, దిస్ పర్మిటేషన్స్ విత్ దిస్ అంటే ఏమొస్తుంది నాకు తెలుసా మీకు, ఇది M3, ఇది N5 అనుకుంటే NPM అవుతుంది. అంటే ఎంత నాకు, 5P3 అవుతుంది. మీకు తెలుసు NPR అంటే N ఫ్యాక్టోరియల్ బై N మైనస్ R ఫ్యాక్టోరియల్. సేమ్ అదే విధంగా ఇది కూడా ఒక 5P3 ఇస్తుంది. ఇది కూడా ఈ 410 అనేది కూడా ఒక 5P3 ఇస్తుంది. అలాగే ఇది కూడా ఒక 5P3 ఇస్తుంది. అంటే 4 టైమ్స్ ఆఫ్ 5P3. ఈ అన్నిటినీ మొత్తం సమ్ చేస్తే నెంబర్ ఆఫ్ టోటల్ 1 1 మ్యాపింగ్స్ వస్తాయి. అంటే ఏంది, 4 × 5P3 కనిపెడదాం. 5 ఫ్యాక్టోరియల్ బై 5 మైనస్ 3 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత, 2 ఫ్యాక్టోరియల్. అంటే మిగిలిన 5 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత, 120 డివైడెడ్ బై 2 అంటే ఎంత వస్తుంది, 60.
సో ఆన్సర్ ఎంత 4 into 60 అంటే టోటల్ ఆన్సర్ ఎంత 240. ఆప్షన్ ఎంత ఆప్షన్ సి 240 ఇస్ ద కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5 ఏమంటున్నాడు, ఫలానా డొమైన్ ఇక్కడ ఏమిచ్చాడు, ఏ అనేది డొమైను, బి అనేది కోడొమైను, ద నెంబర్ ఆఫ్ 1 ఫంక్షన్స్ ఫ్రమ్ ఏ టు బి. ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, బీలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అనేది తెలిస్తే నాకు కథం అయిపోతుంది. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కనిపెడదాం. ఏలో ఎలా ఉంది, ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఒక పెయిర్ XY పెయిర్ అంటే ఏంది, ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఎలా ఉంటాయంటే 1 2 ఒక ఎలిమెంట్, 3 4 ఒక ఎలిమెంట్, 5 6 ఒక ఎలిమెంట్. మరి కోడొమైన్లో నెక్స్ట్ బీలో ఎలిమెంట్స్ ఉన్నాయి. అచ్చా బీలో ఉన్న ఎలిమెంట్స్ ఎక్స్ బయ్యా, ఏలో ఉన్న ఎలిమెంట్స్ XY సచ్ దట్ ఇట్లా ఉండేటట్టు రావాలి. ఇది మొత్తం కండిషన్ సాటిస్ఫై చేసేటట్టు X, Y రావాలి. మరి బి ఏంటి, బి అనేది ఏలో ఉన్న XY ఉంటాయి కదా, అంటే ఏలో వచ్చే XYలలో ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి X వాల్యూ. అంటే ఇప్పుడు 1 2 వస్తే 1 అనమాట, 3 4 వస్తే 3 అనమాట, 5 6 వస్తే 5 అనమాట. అంటే నాకు 1 2 ఇప్పుడు అర్థమేమవుతుంది, నాకు 1 2 కనుక వస్తే ఆటోమేటిక్ ఇక్కడ 1 వస్తుంది, 3 4 కనుక వస్తే ఆటోమేటిక్ ఇక్కడ 3 వస్తుంది, 5 6 కనుక వస్తే ఆటోమేటిక్ ఇక్కడ 5 వస్తుంది. అది నా కాన్సెప్ట్, నాకు అర్థమైపోయింది. ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది, మరి ఏలో ఏమేమి ఎలిమెంట్స్ వస్తాయి, ఏ కనిపెడితే ఆటోమేటిక్గా నాకు బి వస్తుంది. ఎట్లా 1 2 కనుక వస్తే ఆటోమేటిక్ ఇక్కడ 1 వస్తుంది, 3 4 కనుక వస్తే ఆటోమేటిక్ ఇక్కడ 3 వస్తుంది. కాబట్టి నాకు ఏ కనిపెడితే బి వస్తుంది. ఎందుకు సార్, మళ్ళీ చెప్తాను వినండి. ఏలో XY అనే ఎలిమెంటు ఇది మొత్తం ఒక పేరు కలిపి ఒక ఎలిమెంట్, రెండు కలిపి XY అన్న ఒక పేరు కలిపి ఒక ఎలిమెంటు. మన ఆ ఎలిమెంట్స్ ఎలా ఉండాలంట, ఈ స్ట్రైట్ లైన్ మీద ఉండాలి సచ్ దాట్ XY సబ్స్టిట్యూట్ చేసే వాల్యూ రెండు కూడా న్యాచురల్ నెంబర్స్ అవ్వాలి, ఈ స్ట్రైట్ లైన్ మీద ఉండాలి. అప్పుడు ఆ XY తీసుకో బాబు అంటున్నాడు. ఓకే కనిపెడతా. మరి బి అంటే ఏదో కాదు బాబు, ఏలో ఉన్నటువంటి బిలాంగ్స్ టు ఏ అంటే ఏంది, ఏలో ఉన్నటువంటి XY పేరు ఉందా, దాంట్లో ఉన్న X వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి సెట్ బిలో ఉంటాయి. అంటే అది కోడొమైన్, అంటే ఇక్కడ ఉంటాయి. అంటే ఏ వస్తే ఆటోమేటిక్ బి వస్తుంది. సరే ఇది కనిపెడదాం. నాకు ఒక డౌట్ భయ్యా, ఈ రెండు అవ్వాలి, XYలు కనిపెడదాం. అసలు ఏమవుతాయో చూద్దాం. నాకు అగైన్ XY టేబుల్ వేసుకుందాం. ఓకే XY టేబుల్ వేసుకుంటే సచ్ దట్ నాకు ఏమేమి ఉండాలి, 2x + 3y = 23 అవ్వాలి. XY రెండు న్యాచురల్ నెంబర్. లెట్స్ సే, అసలు నాకు ఒక డౌటు, అసలు సపోజ్ y ఎంత అవ్వాలి నాకు, సపోజ్ 3y అంటే నేను 2x + 3y, 2x + 3y అంటే 3y ఎంత, 2x అటు వెళ్తే 23 - 2x, మరి y ఎంత 23 - 2x/3. అచ్చా y అనేది 23 - 2x/3. అచ్చా y అనేది y ఈజ్ 23 - 2x/3, అదే కదా. ఎస్, ఇలా అవ్వాలి. సో ఇక్కడ నుంచి y అంటే 23 - 2x/3 అవ్వాలి. వీడేమంటాడు, బాబు XYలు ఎలా వస్తాయంటే ఇది సాటిస్ఫై అవ్వాలి, అంటే ఇది x తీసుకుంటే y అనేది ఇలా ఉండాలి, అండ్ XY న్యాచురల్ నెంబర్స్ అయి ఉండాలి. సో బోత్ న్యాచురల్ నెంబర్స్ అయి ఉండాలి. సపోజ్ స్టార్ట్ చేద్దాం. నేను ముందు న్యాచురల్ నెంబర్ అంటే x 1 తోటి స్టార్ట్ చేస్తా. x ఒకవేళ 1 అయితే, x 1 అయితే ఇక్కడ ఏమొస్తుంది, 23 - 2, 23 - 2 అంటే 21, 21/3, 21/3 అంటే ఎంత, అది 7. సో y 7. ఓకే y కూడా న్యాచురల్ నెంబర్ కదా. ఎస్, అంటే ఏంది, ఇది వస్తుంది నాకు 17 వస్తుంది. నెక్స్ట్ ఏంటి, సపోజ్ x 2 పెట్టాను, అప్పుడు దాని అర్థం ఏంది, 2 అంటే 23 - 4, 23 - 4 అంటే 23 - 4 అంటే 19, 19/3 అంటే y న్యాచురల్ నెంబర్ అవ్వాలి కదా. 19/3 న్యాచురల్ నెంబర్ అవుతుందా, అవ్వనే అవ్వదు. సో ఇది రాదు. సపోజ్ నాకు x = 3 పెట్టాను, x 3 పెడితే ఏమొస్తుంది, 23 - 6, 23 - 6 అంటే ఏంది, 23 - 6 అంటే 23 - 6 అంటే 17, 17/3 న్యాచురల్ నెంబరా కాదు, కానీ నాకు y అనేది న్యాచురల్ నెంబర్ అవ్వాలి కదా. సో ఇది కూడా రాదు. నెక్స్ట్ ఏంటి, x 4 పెడదాం. 4 అంటే 2 × 4, 2 × 4 అంటే ఎంత, 8, 23 - 8, 23 - 8 అంటే 15, 15/3 అంటే ఎంత, 5. ఎస్, అదొక న్యాచురల్ నెంబర్ కాబట్టి అది వస్తుంది. సో టిక్ మార్క్. నెక్స్ట్ ఏంటి, సో సపోజ్ x 5 పెట్టాను, 5 పెడితే ఏంది, ఇది 10, 23 - 10 అంటే 13, 13/3 న్యాచురల్ నెంబర్ కాదు. సో కాదు కాబట్టి రాదు. నెక్స్ట్ ఏంటి, సో 6 పెట్టాను, 6 అంటే ఏంటి, 23 -
12, 23 మైనస్ 12 అంటే 11, 11/3 న్యాచురల్ నెంబర్ కాదు కాబట్టి అది రాదు. నెక్స్ట్ ఏంటి అంటే ఏ వస్తున్నాయి ఇలా సాటిస్ఫై అయ్యేటట్టు XY రెండు న్యాచురల్ నెంబర్ అయితేనే వస్తున్నాయి. నెక్స్ట్ 7, 2 × 7 14, 14 అంటే 9, 9/3 అంటే 3. సో 7 పెడితే Y3 వస్తుంది కాబట్టి ఇది వస్తుంది. నెక్స్ట్ ఏంది 8 పెడదాం. 8 అంటే 2 × 8 16. సో 16 అంటే 7, 7/3 న్యాచురల్ నెంబర్ కాదు. సో 8 పెడితే న్యాచురల్ నెంబర్ కాదు కాబట్టి రావట్లేదు. నెక్స్ట్ ఏంటి 9. సో 2 × 9 18. సో 18 అంటే 5/3 న్యాచురల్ నెంబర్ కాదు కాబట్టి రావట్లేదు. నెక్స్ట్ ఏంటి 10. 10 అంటే 23 మైనస్ 20 3/3 అంటే ఎంత Y 1 కదా కాబట్టి ఏమొస్తుంది వస్తుంది. నెక్స్ట్ 11, 23 మైనస్ 22 1/3 ఫ్రాక్షన్లోకి వెళ్ళిపోయింది అది రానే రాదు. నెక్స్ట్ ఏంది 11 పెడితే 12కి. సో 12 పెడితే ఏమొస్తుంది 12 అంటే 2 × 12 ఏకంగా 24. 23 మైనస్ 24 అంటే నెగిటివ్ అంటే Y నెగిటివ్లలోకి వెళ్తుంది. అంటే ఇక్కడ నుంచి కింద ఏం పెట్టినా ఏమవుతుంది నాకు నెగిటివ్ Y నెగిటివ్ అయిపోతుంది కాబట్టి అవేవి రావు. సో నువ్వు ఏం పెట్టుకున్నా రావు అంటే మనకు వచ్చిన వాల్యూ ఇదే. బట్ మనకు వచ్చే వాల్యూస్ ఏంటి ఎలాగో X న్యాచురల్ నెంబర్స్ అన్నీ కన్సిడర్ చేశాను. బట్ ఏమవుతుందంటే నాకు ఒక్కసారి కనుక 11 క్రాస్ అయితే 12 నుంచి మొత్తము Y నెగిటివ్ అయిపోతుంది. అంటే X 12 అయ్యేటట్టు Y నెగిటివ్ అవుతుంది కాబట్టి 12కి పైన ఏం పెట్టినా Y నెగిటివ్ అవుతుంది. అంటే ఇలా అయ్యేటట్టు నాకు రానే రావు. అంటే నాకు వచ్చే ఏంటి ఏమైనా వచ్చాయంటే ఈ టిక్ మార్క్లో ఉన్నవే. అంటే దాని అర్థం ఏంటి నాకు ఇదొకటి వచ్చింది, ఇదొకటి వచ్చింది, ఇదొకటి వచ్చింది, ఇదొకటి వచ్చింది, ఇదొకటి వచ్చింది. అంటే టోటల్ 4 వచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ గీసుకొని అవసరం లేదు బట్ నేను ఊరికే మీకు అర్థం కావడానికి క్వశ్చన్ అర్థం కావడానికి మీకు చెప్తాను ఏమేమి వచ్చాయో కూడా చెప్తాను. నేను ఏలో పెయిర్ వస్తుంది ఏంటి 1 7. మరి బీలో ఏం రావాలి బీలో ఏం రావాలి నాకు బీలో ఓన్లీ X రావాలి. చూడు బీలో ఓన్లీ X రావాలంటే 1 వస్తుంది. నెక్స్ట్ 4 5 4 5 ఇక్కడ 4 రావాలి. నెక్స్ట్ ఏంటి 7 3 ఇక్కడ 7 రావాలి. ఇంకొక ఎలిమెంట్ వస్తుంది ఏంటది 10 1 ఇక్కడేమో 10 రావాలి. అంటే ఈ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు M అనుకుంటాం కదా ఇవి కూడా 4 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ B ఈజ్ ఈక్వల్ టు N అనుకుంటాం కదా ఇది కూడా 4 ఉన్నాయి. అప్పుడు ఫార్ములా ఏంటి నెంబర్ ఆఫ్ 1 1 ఫంక్షన్స్ ఫార్ములా గుర్తుకుందా ఇక్కడున్న ఎలిమెంట్స్ N పర్మిటేషన్స్ విత్ ఇక్కడున్న ఎలిమెంట్స్ M అంటే 4p4 అంటే ఎంత 4 ఫ్యాక్టోరియల్ బై 4 మైనస్ 4 ఫ్యాక్టోరియల్ 0 ఫ్యాక్టోరియల్ 4 ఫ్యాక్టోరియల్ అంటే 24. సో ఇక్కడ బ్లాంక్లో 24 ఆన్సర్ పెట్టాలి. ఇన్ఫ్యాక్ట్ 4 ఎలిమెంట్స్ ఆఫ్ డొమైన్ 4 ఎలిమెంట్స్ ఆఫ్ కోడొమైన్ ఉంటే మనం 4 డిఫరెంట్ ఎలిమెంట్స్ని 4 డిఫరెంట్ ఎలిమెంట్స్ తోటి మ్యాప్ చేయడానికి 4 ఫ్యాక్టోరియల్ వేస్లో చేస్తాం. సో ఇన్ఫ్యాక్ట్ అది కరెక్ట్ 4 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు మనము క్వశ్చన్ నెంబర్ 6 చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. ఏంటి క్వశ్చన్ నెంబర్ 7 ఏంటంటే బాబు డొమైన్ అనేది అన్ని న్యాచురల్ నెంబర్స్ ఎక్సెప్ట్ 1 కోడొమైన్ ఏమో అన్ని న్యాచురల్ నెంబర్స్ నాకు f(n) ఇలా ఉంది. ఏంటంటే అది f(n) హైయెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ n. అంటే నువ్వు n ఏదన్నా తీసుకుంటే ఇన్పుట్ ఆ ఎన్నుకున్న హైయెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ అనేది అవుట్పుట్ అవుతుంది. అచ్చా సింపుల్ ఇది వర్మనా కాదా చాలా సింపుల్ భయ్యా. నాకు ఇన్పుట్ ఏంటి ఇన్పుట్ n తీసుకుంటే అవుట్పుట్ ఏమవుతుంది హైయెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ n అనేది అవుట్పుట్ ఇట్లా మ్యాప్ అవుతుంది. ఓకే 1 తప్ప మిగతా అన్ని న్యాచురల్ నెంబర్స్ తీసుకోవచ్చు అంటున్నాడు. అంటే నేను ఇన్పుట్ తీసుకుంటున్నాను ఇన్పుట్ n ఎంత తీసుకుంటున్నాను 2 తీసుకుంటున్నాను. 2కి ఏమేమి ఫ్యాక్టర్స్ ఉంటాయి 2కి 1 కూడా ఫ్యాక్టరే 2 కూడా ఫ్యాక్టరే. మరి అట్లాంటప్పుడు అవుట్పుట్ ఏం రావాలి అవుట్పుట్ f(n) అంటే అవుట్పుట్ హైయెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ n. సో 2 అనేది హైయెస్ట్ కాబట్టి దీనికి 2 వచ్చింది. సపోజ్ నేను 3 తీసుకున్నాను ఇన్పుట్ 3 తీసుకుంటే దీని ఫ్యాక్టర్స్ ఏమవుతాయి 1 3. ఓకే 1 3 హైయెస్ట్ ఎంత అంటే అవుట్పుట్ వచ్చేసి హైయెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ అంటే 3 కదా 3కి 3 అంటే ఏమవుతుందో చెప్తాను చూడు. దీని ఎఫ్ మ్యాపింగ్ ఎలా అవుతుందంటే 2 ఇన్పుట్ ఇస్తే 2 అవుట్పుట్ వచ్చింది. సో ఇక్కడ 2 తీసుకుంటే 2కి మ్యాపింగ్ 2 వేయాలి. అదే నాకు 3 తీసుకుంటే 3 వచ్చింది అంటే ఏంది ఇక్కడ 3 తీసుకుంటే నేను 3కి మ్యాపింగ్ ఇది వేయాలి. నెక్స్ట్ 4 తీసుకున్నాను 4కి ఏంటి 4కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమేమి వస్తాయి 4 ఫ్యాక్టర్స్ 1 కూడా 2 కూడా 4 కూడా మొత్తం ఫ్యాక్టర్సే. మరి హైయెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఎంత
చూడండి ఫ్యాక్టర్స్ 1 2 4 అయితే అది ఈవెన్ నెంబర్, అది కాదు హైయెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్. ప్రైమ్ అవి ఉండాలి, ఫ్యాక్టర్ కూడా అయి ఉండాలి. 2 అనేది ప్రైమ్ నెంబర్ అండ్ ఫ్యాక్టర్ కూడా. హైయెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఇక్కడ 2 అవుతుంది. మరి ఇంతకుముందు 3 ఎందుకు అయింది? 3 అనేది ప్రైమ్ నెంబరు అండ్ ఫ్యాక్టర్ కూడా కాబట్టి హైయెస్ట్ 3 అయింది. అంటే ఏందని అర్థము? 4 ఇన్పుట్ ఇచ్చినా కానీ అవుట్పుట్ 2 వస్తుంది. అంటే ఇక్కడ 4 ఇన్పుట్ ఇచ్చినా అవుట్పుట్ 2. అంటే 4 నుంచి ఇన్పుట్ ఇచ్చినప్పుడు కూడా అవుట్పుట్ 2. అంటే ఏంది? 2 డిఫరెంట్ ఎలిమెంట్స్కి ఒకటే అవుట్పుట్ వచ్చింది. అంటే 2 ఇచ్చిన ఇన్పుట్, 2 ఇచ్చిన 4 ఇచ్చిన ఇన్పుట్ అవుట్పుట్ 2 వస్తుంది. కాబట్టి అది 1 1 కాదు. ఇంకొకటి ఆన్ టూ అవ్వద్దా? ఏమంటున్నాడు వాడు? బాబు నాకు ఆన్ టూ అవ్వాలంటే అన్ని న్యాచురల్ నెంబర్స్ కూడా కోడొమైన్ అన్ని న్యాచురల్ నెంబర్స్. ఆన్ టూ అంటే ఏంది? రేంజ్ ఈజ్ ఈక్వల్ టు కోడొమైన్ కావాలి. న్యాచురల్ నెంబర్స్లో ఏమేమి ఉంటాయి నాకు? 1 2 3 4 5 6. వీడేమంటాడు? బాబు నాకు వచ్చేటటువంటి ఎఫ్ అంటే వై అంటే అవుట్పుట్. అంటే నా అవుట్పుట్ ఎలా ఉండాలంటే హైయెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ అవ్వాలి. హైయెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ అవ్వాలంటే అది ముందు ప్రైమ్ నెంబర్ అవ్వాలి. అదేంటి నా కోడొమైన్ న్యాచురల్ నెంబర్స్లో 4 6 అనే ఈవెన్ నెంబర్స్ కూడా ఉన్నాయి. వీడేమో అవుట్పుట్ పక్కా ప్రైమ్ నెంబర్ అవ్వాలంటాడు. అంటే దాని అర్థం ఏంది? నాకు రేంజ్లో వచ్చే అన్ని ప్రైమ్ నెంబర్సే. అంటే ఈ కోడొమైన్లో ఉన్నటువంటి ఈవెన్ నెంబర్స్ రావు. అంటే కోడొమైన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు రేంజ్. కోడొమైన్ ఏమో అన్ని న్యాచురల్ నెంబర్సు, బట్ రేంజ్ ఏమో ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ ఇస్తుంది. అంటే అవర్ కోడొమైన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు రేంజ్. కాబట్టి ఆన్ టూ కూడా కాదు. సో నెయిదర్ 1 1 నార్ ఆన్ టూ. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ని చూస్తే వాడు ఏమంటున్నాడో చెప్తాను చూడు. బాబు నెంబర్ ఆఫ్ ఆన్ టూ ఫంక్షన్స్ కనిపెట్టి చెప్పు సచ్ దాట్ ఇన్పుట్ కనుక ఇస్తే 1 అవుట్పుట్ అవ్వకూడదు. అంటే దాని అర్థం ఏందో తెలుసా? బాబు నాకు ఆన్ టూ ఫంక్షన్స్ చెప్పు. ఆ వచ్చిన ఆన్ టూ ఫంక్షన్స్ ఎలా ఉండాలంటే ఏ నుంచి 1కు మ్యాపింగ్ ఉండకూడదు. అంటే ఏ ఇన్పుట్ ఇచ్చినప్పుడు 1 అవుట్పుట్ ఏవైతే వస్తున్నాయో అలా రాకూడదు. అవి కాకుండా మిగిలినటువంటి ఆన్ టూ ఫంక్షన్స్ చెప్పగలుగుతావా? చాలా సింపుల్. నేనేం చేస్తా? నా ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు ముందు టోటల్ ఆన్ టూ ఫంక్షన్స్ కనిపెడతా. టోటల్ ఆన్ టూ ఫంక్షన్స్ కనిపెట్టి మైనస్ నేనేం చేస్తా? ఏ నుంచి 1కు అవుట్పుట్ ఏదైతే ఉందో ఆ ఆన్ టూ ఫంక్షన్స్ కనిపెట్టి తీసేస్తా. అంటే నెంబర్ ఆఫ్ ఆన్ టూ ఫంక్షన్స్ సచ్ దాట్ ఏ ఇన్పుట్ ఇచ్చినప్పుడు 1 అవుట్పుట్ పక్కా రావాలి. ఇప్పుడు ఏంది? టోటల్ ఆన్ టూ ఫంక్షన్స్ కనిపెడతా. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ అంటే డొమైన్. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ 1 2 3 4 5 అంటే ఎమ్, ఇది 5 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ కోడొమైన్ అంటే ఇది ఎన్ని ఉన్నాయి? ఇది ఎన్ అనుకుంటా, అది 4 ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు టోటల్ ఆన్ టూ ఫంక్షన్స్ ఫార్ములా ఆల్రెడీ చెప్పాను ఎలా రాసుకోవాలి. టోటల్ ఆన్ టూ ఫంక్షన్స్ ఈజ్ ఈక్వల్ టు ముందు ఫంక్షన్స్ ఫార్ములా లాగానే n పవర్ m. సో n పవర్ m మైనస్ ఏం రాస్తాను నెక్స్ట్? ఎన్సి1 అంటే ఇక్కడ n-1 ఆల్రెడీ తెలుసు, ప్లస్ మైనస్ ఇలా వెళ్తుంది. ఎన్సి1 ఇక్కడ n-1 ఇంటూ n-1 పవర్ ఏమో m. సేమ్ ఇక్కడ మైనస్ ఇంటూ ఇప్పుడు నెక్స్ట్ ఎన్సి1 వచ్చింది, నెక్స్ట్ ఎన్సి2 ఇంటూ n2 వచ్చింది కాబట్టి n-2 పవర్ ఏమో m. ఇలా వెళ్తూ ఉంటుంది సిరీస్. సో ఈజ్ ఈక్వల్ టు అప్పుడు నాకు ఆన్సర్ ఏం రావాలి? n పవర్ m. n అంటే 4 పవర్ 5 మైనస్ ఎన్సి1 అంటే 4c1 ఇంటూ n-1 అంటే నాకేంది? n-1 అంటే 4-1 అంటే 3 పవర్ ఆఫ్ కోర్స్ 5 మైనస్ ఎన్సి2 ఆల్టర్నేట్గా ప్లస్ మైనస్లో ఎన్సి2 అంటే 4c2 n-2 4-2 అంటే 2 పవర్ 5 ప్లస్ ఎన్సి3 అంటే 4c3 ఇంటూ ఎంత? 4-3 అంటే 1 హోల్ పవర్ 5. నెక్స్ట్ ఇక్కడ మీకు ఎంత వచ్చిందో తెలుసుగా? 4c4 వచ్చినప్పుడు ఇక్కడ 0 వస్తుంది, దీంతో అయిపోతుంది. ఓకే, సో అంటే ఎంత? 4 పవర్ 5 మైనస్ 4c1 అంటే 4 ఇంటూ ఇదెంత? 3 స్క్వేర్ 9 ఇంటూ 9 81 ఇంటూ 3 243 మైనస్ 4c2 అంటే 4 ఫ్యాక్టోరియల్ బై 4 మైనస్ 2 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ 4 ఇంటూ 3/2. సో 6 ఇంటూ 2 పవర్ 5. సో 2 పవర్ 4 ఈజ్ 16 ఇంటూ 2 32 ప్లస్ 4c4 అంటే 4
ఓకే, 4 power 5. This is equal to 240 onto functions. So total number of onto functions possible from 5 domain elements to 4 codomain elements is 240 number. ఇప్పుడు ఈ 240 నెంబర్ ఆఫ్ ఆన్ టు ఫంక్షన్స్లో ఎన్ని ఆన్ టు ఫంక్షన్స్కి ఏ నుంచి 1కి అవుట్పుట్ ఉంది, ఏ నుంచి 1కి మ్యాపింగ్ ఉంది, ఇది అర్థం చేసుకుందాం. అయితే దీనికోసం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఏ డొమైన్లో ఏముంది భయ్యా, ఏ బి సి డి ఈ. ఒకసారి నేను టోటల్ నెంబర్ ఆఫ్ ఆన్ టు ఫంక్షన్స్ కనిపెట్టిన తర్వాత ఇప్పుడు నేను ఏం కనిపెట్టాలంటే, ఐ విల్ ట్రై టు ఫైండ్ అవుట్ నెంబర్ ఆఫ్ ఆన్ టు ఫంక్షన్స్ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఏంటి దాని అర్థము, ఏ నుంచి ఇన్పుట్ ఏదైతే ఉందో ఏ ఇన్పుట్ నుంచి అవుట్పుట్ 1 అవ్వాలి. నాకు ఒకటి చెప్పండి, నాకు ఆన్ టు ఫంక్షన్ అంటే అర్థం ఏంటి? ఆన్ టు ఫంక్షన్ అంటే అర్థం ఏంటంటే, ఈ కోడొమైన్లో ఉన్న ప్రతి మ్యాపింగ్కి కూడా నాకు ప్రతి ఎలిమెంట్కి కూడా మ్యాపింగ్ ఉండాలి. 1కి మ్యాపింగ్ ఉండాలి, 2కి మ్యాపింగ్ ఉండాలి, 3కి మ్యాపింగ్ ఉండాలి, 4కి మ్యాపింగ్ ఉండాలి. అప్పుడే కోడొమైన్ ఈజ్ ఈక్వల్ టు మొత్తం అవుట్పుట్స్ అన్నీ వస్తున్నాయి, కోడొమైన్ ఈజ్ ఈక్వల్ టు రేంజ్ వస్తుంది, కాబట్టి ఆన్ టు ఫంక్షన్ అవుతుంది. అంటే నాకు ఆన్ టు ఫంక్షన్ కనుక అవ్వాలంటే ఈ కోడొమైన్లో ఉన్న ప్రతి ఎలిమెంట్కి కూడా నాకు మ్యాపింగ్ ఉండాలి. అంటే దాని అర్థం ఏంది, ఈ ఏ నుంచి ఏ ఇన్పుట్ నుంచి వచ్చే యొక్క అవుట్పుట్ 1 అవ్వచ్చు, లేదా 2 అవ్వచ్చు, లేదా 3 అవ్వచ్చు, లేదా 4 అవ్వచ్చు. నేను దీనికోసం ఏం చేస్తానంటే సిమెట్రీ వాడతా. ఏంటి సిమెట్రీ? నాకు ఈ టోటల్ 240 ఫంక్షన్స్ ఎలా ఉన్నాయి, ఈ టోటల్ 240 ఆన్ టు ఫంక్షన్స్లో ఒకసారి అవుట్పుట్ 1 అవుతుంది, ఒకసారి అవుట్పుట్ 2 అవుతుంది, ఒకసారి అవుట్పుట్ 3 అవుతుంది. ఐ రిపీట్, ఈ టోటల్ 240 ఆన్ టు ఫంక్షన్స్లో ఏ ఇన్పుట్ అయినప్పుడు ఒకసారి అవుట్పుట్ 1 అవుతుంది, ఏ ఇన్పుట్ అయినప్పుడు ఒకసారి అవుట్పుట్ 2 అవుతుంది, ఏ ఇన్పుట్ అయినప్పుడు ఒకసారి అవుట్పుట్ 3 అవ్వచ్చు, ఏ ఇన్పుట్ అయినప్పుడు ఒకసారి అవుట్పుట్ 4 అవ్వచ్చు. అంటే టోటల్గా ఎన్ని కేసెస్ ఉన్నాయి? 4 కేసెస్ ఉన్నాయి. అంటే 240లో మొత్తం 4 కేసెస్ అంటే బై 4 చేస్తే ఈచ్ కేసులో ఎన్ని వస్తున్నాయి? 60 నెంబర్ వస్తున్నాయి. అంటే 60 నెంబర్ ఆఫ్ ఆన్ టు ఫంక్షన్స్లో ఏ ఇన్పుట్కి అవుట్పుట్ 1 అవుతుంది. ఇంకో 60 నెంబర్ ఆఫ్ ఆన్ టు ఫంక్షన్స్ ఎలా ఉన్నాయంటే, ఏ ఇన్పుట్ అయితే 2 అవుట్పుట్ అవుతుంది, అలాగే 3 అవుట్పుట్ అవుతుంది. అంటే ఏంది, నాకు ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఏ ఇన్పుట్ అయితే 1 అవుట్పుట్ అయ్యేటట్టు వచ్చేటటువంటి కేసెస్ ఏవైతే ఉన్నాయో మొత్తం 240 ఆన్ టు ఫంక్షన్స్, ఏ ఇన్పుట్ అయితే అవుట్పుట్ 1 అయ్యేటటువంటి ఆన్ టు ఫంక్షన్స్ 4 మొత్తం నాకు 60 అవుతాయి. ఎందుకు? టోటల్ ఆన్ టు ఫంక్షన్స్ 240. ఆ 240 ఫంక్షన్స్ అన్నీ 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, ఏ నుంచి వచ్చే ఏకి అవుట్పుట్. బట్ అంటే మొత్తము 240/4 అంటే ఎంత? 60. అంటే ఏంది, 1 అవుట్పుట్ అయ్యే కేసెస్ వచ్చేసి నాకు 60. చాలా సింపుల్ భయ్యా. సిమెట్రీ ప్రకారం ఏంది, ఈ 240లో ఏదర్ అవుట్పుట్ 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, అన్నిటికీ ఈక్వల్ ఛాన్సెస్ ఉంటాయి. అంటే 1కి అవుట్పుట్ అయ్యే ఛాన్సెస్ ఎంత? 60 అంటే 1 అవుట్పుట్ అయ్యే ఛాన్సెస్ 60. అట్లా ఇది అయ్యే ఛాన్సెస్ మొత్తం కలిపితే 240 ఛాన్సెస్. అంటే ఓన్లీ 1 అవుట్పుట్ అయ్యే ఛాన్సెస్ వచ్చేసి 60 ఛాన్సెస్ నాకు. అంటే దాని అర్థం ఏంది, ఆన్ టు ఫంక్షన్ ఏదైతే, సో టోటల్ నెంబర్ ఆఫ్ ఆన్ టు ఫంక్షన్స్ వచ్చేసి 240 మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అయ్యేటటువంటి ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అయ్యేటట్టు ఎన్ని ఆన్ టు ఫంక్షన్స్ వస్తాయంటే 60. ఎందుకు? ఈ 240 ఆన్ టు కేసెస్లో 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు. సిమెట్రీ ప్రకారం 1 అయ్యే ఛాన్స్లో బై 4 అంటే ఎంత? 60. అంటే 240 - 60 ఎంత? 180. సో దీని ఆన్సర్ ఎంత? 180. ఇలా సిమెట్రీ యూస్ చేసి ఈ క్వశ్చన్ చేస్తాం. క్వశ్చన్ నెంబర్ 9. క్వశ్చన్ నెంబర్ 9లో ఏమంటున్నాడంటే, ఏలో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి, బీలో 6 ఎలిమెంట్స్ ఉన్నాయి, సచ్ దాట్ దెన్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఏ టు బి నుంచి ఎన్ని ఫంక్షన్స్ వస్తాయి సాటిస్ఫైయింగ్ f(1) + f(2) f(4) f-1 ఇలా అయ్యేటట్టు. దీనికి ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యేటట్టు నేను కౌంట్ చేయాలంటే మళ్ళీ దీన్ని టేబుల్ గీసుకోవాలి. ఎలా చేస్తానంటే, నేను -1 ఇటు తీసుకురా. సో అప్పుడు ఏమవ్వాలి, నాకు f(1) ప్లస్ ఓకే ఒక పని చేయొచ్చు, నేను కండిషన్స్ కనిపెట్టడానికి ట్రై చేస్తాను. నేను
సో నేను టేబుల్ కనుక గీసుకుంటే ఎలా వస్తుందంటే -1 లెఫ్ట్ సైడ్ వస్తే f(1) ప్లస్ f(2) ప్లస్ f(4) సారీ +1 ఇలా f(1) ప్లస్ f(2) -1 ఇటు వస్తే +1 ఈజ్ ఈక్వల్ టు ఇది చేస్తే నాకు f(4) రావాలి. ఓకే, అంటే నాకు 1కి 2కి 4కి మధ్యలో రెస్ట్రిక్షన్ ఉంది, మిగతా వాటికి లేదు. ఓకే, నేనేం చేస్తా, f(1) ఎంత ఉండాలి, f(2) ఎంత ఉండాలి, f(4) ఎంత ఉండాలి అనేది నేను క్యాలిక్యులేట్ చేస్తా. అంటే ఎలా ఉంటే నాకు కండిషన్ సాటిస్ఫై చేస్తే క్యాలిక్యులేట్ చేస్తా. సో నాకు ఒకటి చెప్పండి, నాకు మిగతాది అంటే 1 మ్యాప్ అవుతుంది, 2 మ్యాప్ అవుతుంది, 4 మ్యాప్ అవుతుంది. అంటే 1కి అవుట్పుట్ వస్తుంది f(1), 2కి అవుట్పుట్ వస్తుంది f(2), 4కి అవుట్పుట్ వస్తుంది f(4). ఓకే, సో అప్పుడు అలా నేను ఆల్రెడీ మ్యాప్ చేసిన తర్వాత నాకు డొమైన్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, నాకు డొమైన్లో వచ్చేసి నాకు ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అంటే 1 2 4 పోతుంది, మిగిలినవి 2 ఎలిమెంట్స్ అంటే డొమైన్ రిమైనింగ్. సో డొమైన్లో వచ్చే ఎలిమెంట్స్ m డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 2. మరి ఈ మిగిలిన ఎలిమెంట్స్తో ఇందులో వేటితోటి మ్యాప్ చేయొచ్చు, రిపీట్ కూడా అవ్వచ్చు, ఫంక్షన్స్ అంటే రిపీట్ కూడా అవ్వచ్చు. కాబట్టి n డాష్ వచ్చేసి మాత్రం నాకు ఆల్ 6 ఎలిమెంట్స్ ఏదైనా వాడుకోవచ్చు. ఓకే, ఇది నాకు ఆన్సర్. సో అయితే ఇప్పుడు ఏంటి, ఇలా f(1), f(2), f(4) ఏం తీసుకోవాలి, ఈ f(1) ప్లస్ f(2) ప్లస్ 1 చేస్తే f(4) రావాలి. అచ్చా, ఇప్పుడు 1 2 ప్లస్ 1 అంటే ఈ 3 ప్లస్ చేస్తే ఈ రెండింటితోటి +1 చేస్తే f(4) రావాలి. ముందు నేను f(4) ఫిక్స్ చేస్తాను. ఒకవేళ f(4) 1 అయిందనుకో, అవుట్పుట్స్ ఏదైనా దీని నుంచే రావాలి. ఇది 1 అయిందనుకో, ఇవన్నీ ఆల్రెడీ పాజిటివ్, ఆల్రెడీ ఇక్కడ 1 ఉంది. సో 0 0 + 1 అయితేనే అవుతుంది, 0 అవ్వలేదు కాబట్టి f(4) 1 అవ్వలేదు. మరి 2 అవ్వగలుగుతుందా, f(4) 2 అంటే ఇది ఆల్రెడీ 1 ఉంది కాబట్టి ఇవి 1 0 0 1 అవ్వాలి. బట్ అది అవ్వకూడదు కదా, ఓన్లీ పాజిటివ్ నెంబర్సే, అది కూడా అవ్వదు. మరి f(4) ఏమవ్వచ్చు, 3 అవ్వచ్చా, ఎస్ అవ్వచ్చు. సో f(4) కనుక 3 అయితే ఛాన్సెస్ ఏముంటుంది, ఇది ఆల్రెడీ 1 ఎగిరిపోయింది. సో ఈ 2 కలిపి 2 అవ్వాలి. ఈ 2 కలిపి 2 అవ్వాలంటే నాకు ఏమేమి కావచ్చు, నాకు ఎయిదర్ 1 1 అవ్వచ్చు, లేదా ఈ 2 2 కావాలి కదా, 1 1 అంతే, 1 1 ఒకటే అవుతుంది. ఎందుకు 2 0 0 2 ఎలాగో లేదు కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఇదొక కేసు అయింది. నెక్స్ట్ ఒకవేళ f(4) అనేది 4 అయింది అనుకుందాం, ఈ 2 కలిపితే 3 కావాలి. అప్పుడు ఏమొస్తుంది నాకు 1 2 2 1. ఇంకేమైనా ఛాన్స్ వస్తుందా, 3 అవ్వాలంటే 3 0 0 3, బట్ అది లేదు ఛాన్స్. సపోజ్ నాకు f(4) 5 అయ్యింది, f(4) 5 అంటే 5 - 1 4, ఈ 2 కలిపితే 4 కావాలి. అంటే ఏమేమి ఛాన్సెస్ ఉంటుంది, 1 3 3 1 కావాలంటే 2 2 కూడా ఉంది కదా ఛాన్స్, ఎస్ 2 2 కూడా ఉంది. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ వచ్చేసి నాకు 6, లాస్ట్ 6 3 4 5 6 అంతా కవర్ అయింది. ఎందుకు 1 2కి రావట్లేవు. సో 6 అంటే f(6), ఇది 6 6 - 1 5 5 అంటే ఏమేమి రావచ్చు, 1 4 4 1 3 3 1 5 5 1 ఇవన్నీ. సారీ, ఈ 2 కలిపితే 5 రావాలి కదా. సో ఎందుకు 6 - 1 అంటే 5, 2 కలిపితే 5 రావాలి. 5 రావాలంటే 1 4 4 1 2 3 3 2, ఇంకేమన్నా వస్తున్నాయా, అంతే, ఇవి మాత్రమే వస్తాయి. ఎందుకు 5 1 పెడితే 6 వస్తుంది, టోటల్ 5 రావాలి. అంటే ఇది ఎన్ని కేసులు 4, ఇది ఎన్ని కేసులు 3, ఇది ఎన్ని కేసులు 2, ఈ కేసు వచ్చేసి 1. ఇలా గనక చేస్తే నేను ఇది సాటిస్ఫై అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఇలాంటి కాంబినేషన్లో నాకు మిగిలిన ఇన్పుట్స్ ఎన్ని 2, బట్ అవుట్పుట్స్ ఏదైనా మ్యాచ్ చేసుకోవచ్చు. నాకు టోటల్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఎంతో గుర్తుకుంది కదా, కోడొమైన్ అంటే ఈ n డాష్ హోల్ పవర్ m డాష్ అంటే ఇది ఎంత వస్తుంది, 6కి స్క్వేర్, ఇది 6 స్క్వేర్, ఇందులో 2 ఈచ్ వేకు కూడా 2 × 6 స్క్వేర్. ఇక్కడ మొత్తం కలిపి ఎంత, 1 2కి 6 స్క్వేర్, 2 1కి కూడా 6 స్క్వేర్, అంటే 2 × 6 స్క్వేర్. ఎందుకు ఇక్కడ అన్నిటికీ కూడా 2 6 ఫిక్స్డ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎన్ని, 3 × 6 స్క్వేర్, ఇక్కడ ఎంత 4 × 6 స్క్వేర్. సో ఏమొస్తుంది, టోటల్ కనుక చేస్తే 6 స్క్వేర్ ప్లస్ 2 × 6 స్క్వేర్ ప్లస్ 3 × 6 స్క్వేర్
ప్లస్ 4 ఇంటూ 6 స్క్వేర్. సో 6 స్క్వేర్ కామన్ ఇస్తే 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4. సో ఇది 3 ప్లస్ 3, సో 10 ఇంటూ 6 స్క్వేర్. ఆన్సర్ ఎంత? 36 ఇంటూ 10. ఆన్సర్ ఎంత? 360. సో ఇలా ఎప్పుడు వచ్చినా కానీ మనము టేబుల్ డ్రా చేసుకుంటాం. టేబుల్ డ్రా చేసుకొని f1, f2, f4 ఏమేమి పెట్టగలుగుతామో చూసుకుంటాం. సో బెటర్ ఏంటంటే ఏదో ఒకటి ఫిక్స్ చేసుకో. ఇది ఇట్లనే కాదు, f1 అయినా ఫిక్స్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇక్కడ f4 ఒకవేళ 1 కానీ 2 కానీ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి ఈ రెండు ఏమి అవ్వగలుగుతాయి, ఇదైతే ఇదేమి అవ్వగలుగుతాయి, ఇదైతే ఇవేమి అవ్వగలుగుతాయి, ఇదైతే ఇవేమి అవ్వగలుగుతాయి. సో ఎలాగో 1 to 4 అనే ఇన్పుట్స్ మ్యాప్ చేసేస్తున్నాం. ఇట్లా 1 to 4 అనే ఇన్పుట్స్ మ్యాప్ చేస్తున్నప్పుడు మిగిలిన రెండే. ఈ రెండో ఇన్పుట్లు ఈ 6 అవుట్పుట్లలో దేనికైనా వెళ్ళొచ్చు. సో అప్పుడు నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఎంత? 6 పవర్ 2. సో అలా ఈచ్ కేస్కి 6 పవర్ 2 వస్తుంది. ఇక్కడ ఒక కేసు ఇంటూ 6 పవర్ 2, ఇక్కడ రెండు కేసులు ఇంటూ 6 పవర్ 2. ఇది పర్మిటేషన్స్ కాంబినేషన్స్ ప్రకారం అలా ఆన్సర్ అవుతుంది. ఇది చూడండి అగైన్, ఇది కూడా నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ సాటిస్ఫైయింగ్ సో అండ్ సో చేయాలి నాకు. ఏంటి? n 1 2 3 అవుతున్నప్పుడు ఇదెంత? ఎఫ్కి డొమైన్ 1 2 3 4 ఇన్పుట్స్ ఇవ్వచ్చు. బట్ దానికి వచ్చిన కోడొమైన్ ఎలా ఉండాలంటే వాల్యూస్ ఆఫ్ ఏ ఉండాలి, అండ్ ఏ వాల్యూస్ ఇంటిజర్స్ అయి ఉండాలి, అండ్ mod a less than or equal to 8 అయి ఉండాలి. అంటే ఏంది? ఏ బిలాంగ్స్ టు, నాకు ఒకటి చెప్పండి, mod a less than or equal to 8 అంటే అర్థమైంది ఏ బిలాంగ్స్ టు మైనస్ క్లోజ్డ్ బ్రాకెట్ ఈక్వల్ టు ఉంది -8 to 8. బట్ ప్రాబ్లం ఏంటి? ఏ బిలాంగ్స్ టు -8 to 8, బట్ ఏ అనేది ఇంటిజర్ అయి ఉండాలి. మరి ఏమేమి వస్తాయి అప్పుడు ఏలో? -8, -7 అలా 0 అండ్ 1 2 అలా 8 వరకు ఏ వాల్యూస్ అయినా రావచ్చు. ఓకే, అవి నాకు కోడొమైన్లో టోటల్గా -8 నుంచి -1 వరకు 8, 1 నుంచి 8 వరకు 8 ప్లస్ 0 అంటే 8 8 16, 16 ప్లస్ 1 17. టోటల్గా కోడొమైన్లో 17 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, డొమైన్లోనేమో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, వాడికి వచ్చే అవుట్పుట్స్ ఎలా ఉండాలి? y = f(n) కదా. సో f(n) అంటే అవుట్పుట్. ఈ అవుట్పుట్ ఎలా ఉండాలంటే ఈ రిలేషన్ని సాటిస్ఫై చేయాలి సచ్ దాట్ n అనేది 1 2 3. అచ్చా, నాకు ఒక ఐడియా వచ్చింది. నేను ఏం చేస్తానంటే, నాకు నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ కావాలి ఈ విధంగా అంటే నాకు అవుట్పుట్స్ ఏ విధంగా రావాలో నేను కనిపెడతాను భయ్యా. సో దానికోసం ఏం చేశానంటే, ఇవి n 1 2 3కి ఏదైనా రావచ్చు కదా. సో సపోజ్ నేను 1 పెడితే, సో సపోజ్ n = 1 పెట్టాను. n కనుక 1 పెడితే ఇక్కడ ఏమొస్తుంది? అవుట్పుట్ f(1) ప్లస్ 1/1 అంటే 1. సో f(2) = ఏంటి? 1 రావాలి. అంటే నా అవుట్పుట్స్ ఇలా కనుక పెడితే n దీన్ని సాటిస్ఫై చేయాలి కదా. అప్పుడు నాకు ఏమొస్తుంది? ఇక్కడ నుంచి f(2) అనేది 1 - f(1) వస్తుంది. అచ్చా, మరి వాడు 2 3కి కూడా సాటిస్ఫై అవుతున్నాడు అంటే n 2 పెడితే ఏమొస్తుంది? సో n 2 పెడితే f(2) అంటే ఆ మూడింటికి సాటిస్ఫై అయినాడు కదా. f(2) ప్లస్ నెక్స్ట్ది ఏంది? 1/2 ఇంటూ f(3) = 1. మరి ఇక్కడ నుంచి f(3) ఏమవుతుంది? సో f(3) ఇటు తీసుకెళ్తే 2 టైమ్స్ ఆఫ్ 1 - f(2), సారీ అంతే f(2) అంతే కదా. బట్ f(2) అంటే ఏంది? ఇలా రాసుకోవచ్చు కదా. సో ఏమొస్తుంది? అది 2 ఇంటూ 1 - f(2) అంటే 1 - f(1). సో ఏమొస్తుంది అప్పుడు? 1 - 1 వెళ్ళిపోయి 2 టైమ్స్ ఆఫ్ f(1). అన్నీ f(1)లో రాసుకుంటున్నా. ఎందుకు రాసుకుంటున్నా మీకు అర్థమవుతుంది. సో n = 3 పెడితే ఏంటి? సో ఇక్కడ f(3), సో f(3) ప్లస్ 1/3 ఇంటూ f(4) = 1. ఇక్కడ నుంచి f(4) ఎంత? f(4) is 1 - f(3) times of 1 - f(3). బట్ 1 - f(3) అంటే ఎంత? 2 టైమ్స్ ఆఫ్ f(1) అంటే ఎంత? 3 - 6 3 × 1 3 - 6 టైమ్స్ f(1). ఇది అయిపోయింది. ఎందుకు చెప్తా చూడు, ఎందుకు రాసుకున్నానంటే చెప్తా చూడు. ఇది f(4). నాకు ఇన్పుట్స్ 1 2 3 4 అయితే 1 ఏం పెట్టాలో f(1), మరి 2 ఏం పెట్టాలో ఈ లెఫ్ట్ సైడ్లో f(2) డిక్టేట్ చేస్తుంది. మరి 3 ఏం పెట్టాలో f(3) డిక్టేట్ చేస్తుంది. మరి 4 ఏం పెట్టాలో f(4) డిక్టేట్ చేస్తుంది. అంటే నేను ఇక్కడ టేబుల్ వేసుకుంటున్నాను, చెప్తాను చూడండి. టేబుల్ కనుక వేసుకుంటే
ఇది f(1) ఏం తీసుకోవాలో చూద్దాం. ఓకే, f(2) ఇదెంత తీసుకోవాలి? f(2) ఎలా తీసుకోవాలంటే f(2) ఎంత అయి ఉండాలి ఎక్కడ? ఇది 1 మైనస్ f(1), 1 మైనస్ f(1). f(3) ఎంత తీసుకోవాలి? f(3) ఎంత తీసుకోవాలంటే f(3) is 2 times of f(1) is equal to 2 times of f(1). మరి f(4) ఎంత తీసుకోవాలి? f(4) ఎంత తీసుకోవాలంటే 3 మైనస్ 6, 3 మైనస్ 6 టైమ్స్ ఆఫ్ f(1). మరి ఇలా నేను f(1), f(2), f(3), f(4) ఎలా తీసుకోవాలంటే నేను సచ్ దట్ నాకు వచ్చే అవుట్పుట్స్ ఏవి కూడా డొమైన్లోనే ఉండాలి. డొమైన్లో ఏమేమి ఉన్నాయి చూడండి. నాకు డొమైన్లో ఏ వాల్యూస్ ఉంటాయి? డొమైన్లో ఏమేమి ఉండాలి? నాకు ఈ డబ్బాలో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే నాకు అవుట్పుట్స్ లాగా రావాలి. f(1) కానీ f(2) కానీ f(3) కానీ f(4) కానీ ఏమొచ్చినా ఇదే. సో అలాంటి పాసిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి నేను క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, నాకు ఒక డౌట్ వచ్చింది. ఏంటి? f(1) ఏదైతే ఉందో ముందు నేను 0 నుంచి మొదలు పెడతాను. అవుట్పుట్స్ ఏవైనా ఏదో ముందు 0 నుంచి 0 రావచ్చా? f(1) 0 పెట్టాను. f(2) ఏంటి? f(2) is 1 మైనస్ 0 అంటే 1. ఎస్, రావచ్చు. అవుట్పుట్ దీంట్లో నుంచే ఉంది. f(3) అంటే 2 ఇంటూ f(1) అంటే 2 ఇంటూ 0 అంటే ఎంత? 0. ఎస్, అవుట్పుట్ 0 రావచ్చు. f(4) ఎంత? 3 మైనస్ 6. ఇది ప్రాపర్గా రాసుకుంటా. 3 మైనస్ 6 టైమ్స్ ఆఫ్ f(1). f(1) 0 అంటే ఓవరాల్గా 3 అవుతుంది. సో ఇది 3 అంటే అవుట్పుట్ ఇందులో నుంచే వస్తుంది కదా. ఇది కోడొమైన్. సో బేసికల్గా ఇదే కోడొమైన్. సో కోడొమైన్ ఇక్కడ రాసుకుంటాను అవసరం అయితే. కోడొమైన్ ఏంటంటే కోడొమైన్ ఎక్కడి నుంచి ఏ వాల్యూసే కదా కోడొమైన్ అంటే -8, -7 అలా అలా 0 మళ్ళీ 1 నుంచి అలా అలా 8 వరకు. అంటే నాకు వచ్చే అవుట్పుట్స్ ఇక్కడనే రావాలి. ఇది రావచ్చు. సో ఇది అలోడ్. ఇది ఒక ఫంక్షన్. ఎందుకు? 1ని మ్యాప్ చేశాను, 2ని మ్యాప్ చేశాను, 3ని మ్యాప్ చేశాను, 4ని మ్యాప్ చేశాను. బై ద వే మనకు వచ్చే ఆన్సర్లు చాలా సింపులే. నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఏంది? 1 ఉంటాయా, 2 ఉంటాయా, 3 ఉంటాయా, 4 ఉంటాయా? సో అందుకని సో సపోజ్ నేను f(1) అనేది ఇదొక ఫంక్షన్. f(1) అనేది 1 అనుకుంటా ఫర్ ఎగ్జాంపుల్. 1 అలోడ్ కదా, ఎందుకు? ఇందులో నుంచే 1 వచ్చింది. ఇది 1 అయితే f(2) ఎంత? 1 మైనస్ 1 0. ఇది ఓకే. మరి f(3) ఎంత? 2 ఇంటూ f(1), 2 ఇంటూ 1 ఇది 2. ఇది కూడా ప్రాబ్లం లేదు. ఇది కూడా నీకు కోడొమైన్లో ఉంటుంది. నెక్స్ట్ f(4) ఎంత? 3 మైనస్ 6 ఇంటూ 1. 3 మైనస్ 6 ఎంత? అంటే 3 మైనస్ 6 ఇస్ -3. ఎస్, -3 అంటే ఇందులో ఉంది కదా, ఉంది. సో అది కూడా అలోడ్. అంటే ఇంకో ఫంక్షన్ వచ్చింది. నేను 2 పెడితే ఎట్లా? f(1) అనేది ఒకవేళ 2 పెడితే f(2) ఎంత వచ్చింది? 1 మైనస్ 2 -1. ఓకే, ఇది అలోడే. బట్ f(3) ఎంత? 2 f(1) అంటే ఇది 4. ఇది అలోడే. మరి ఇదేమవుతుంది అంటే 3 మైనస్ 6 ఇంటూ 2, 3 మైనస్ 12 అంటే ఎంత? 3 మైనస్ 12 ఈజ్ -9. -9 దీంట్లో ఉంటుందా? లేదు, దీంట్లో రావట్లేదు. అంటే ఇది రాదు. అంటే ఇంకా పెంచుతున్న కొద్దీ ఇవి ఇక్కడ నుంచి వాల్యూస్ రావిగా. ఎందుకు? ఇది నెగిటివ్ అయిపోతుంది. ఇది చాలా ఎక్కువ నెగిటివ్ అయిపోయి ఇక్కడ బయటికి వెళ్ళిపోతాయి వాల్యూస్. ఇక్కడ రావు. అంటే ఇంకా రావు వాల్యూస్. మరి మీకు ఒక డౌట్ వచ్చి ఉంటుంది, సార్ నాకు f(1) 0 నుంచి 8 వరకు అయితే పెట్టి చూశారు. మరి -1 అది కూడా పెట్టి చూద్దాం, నెగిటివ్ కూడా పెట్టి చూద్దాం. ఈ పాజిటివ్ అయిపోయినాయి, రావట్లేవు. ఈ రెండే వచ్చినాయి. నెక్స్ట్ -1 పెట్టి చూద్దాం. సో f(2) ఎంత కావాలి? 1 -1 2. ఓకే, ఇది పాసిబుల్. నెక్స్ట్ ఏంటి? f(3) ఎంత కావాలి? 2 ఇంటూ f(1) and 2 ఇంటూ -1 -2. ఇది పాసిబుల్. నెక్స్ట్ 3 మైనస్ 6 ఇంటూ -1 అంటే ఎంతది? 3 మైనస్ ఆఫ్ 6 ఇంటూ -1 3 ప్లస్ 6 ఎంత? 9 ఉందా? ఇది లేనే లేదు. కథం. అంటే -1 -2 ఏది పెట్టినా ఇవి కూడా రావు. అంటే వచ్చిన ఏంటి? ఈ రెండే. అంటే ఎన్ని ఫంక్షన్స్ ఉంటాయి? 2 ఫంక్షన్సే. ఇలాంటి మ్యాపింగ్ అయ్యేటట్టు ఓన్లీ 2 ఫంక్షన్స్ ఉంటాయి. సో ఆన్సర్ ఈస్ 2. ఓకే, క్వాడ్రాటిక్ బై క్వాడ్రాటిక్ ఏంటి మనకు తెలుసు కదా. క్వాడ్రాటిక్ బై క్వాడ్రాటిక్ చాలా ఫేమస్ క్వశ్చనే. దీన్ని 1 onto a అని పెడతాము. సో 1 onto a అని పెట్టాలంటే ముందు మనం గ్రాఫ్ అయినా డ్రా చేసుకోవచ్చు, లేదా లెట్స్ సే మనం ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ని బట్టి ఫాస్ట్గా కనిపెడదాం. ఓకే, ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ అంటే f' కావాలి. f' కావాలంటే డినామినేటర్ హోల్ స్క్వేర్. సో x² + 1 హోల్ స్క్వేర్. సో v అంటే x² + 1 ఇది యాజ్ ఇట్ ఈస్ ఇంటూ ఇది 2x + 2 మైనస్ u యాజ్ ఇట్ ఈస్ అంటే x² + 2x + 1 ఇంటూ డినామినేటర్ డెరివేటివ్ అంటే 2x వస్తుంది. ఓకే, సో f' ఏమవుతుంది? f' ఏమవుతుందంటే దీన్ని ఎక్స్పాండ్ కనుక చేస్తే x² ఇంటూ 2x 2x³ + 2 ఇంటూ x²
2x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 2 మైనస్ ఇక్కడ ఏమొస్తుంది ఎక్స్ స్క్వేర్ ఇంటూ 2x క్యూబ్ 2x ఇంటూ 2x 4x స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఇది 2x డివైడెడ్ బై x స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ f డాష్ ఈజ్ ఈక్వల్ టు 2x క్యూబ్ మైనస్ 2x క్యూబ్ ఈ రెండు క్యాన్సల్ 2x స్క్వేర్ మైనస్ 4x స్క్వేర్ మైనస్ 2x స్క్వేర్ 2x మైనస్ 2x ఎగిరిపోయినాయి 2 మైనస్ 0 2 సో ఇది 2 ఓ క్లియర్గా అర్థమైపోతుంది భయ్య ఎఫ్ డాష్ 0 అవుతుంది ఎఫ్ డాష్ మైనస్ 2 కామన్ దిద్దాం ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ క్లియర్గా నాకు ఏం తెలుస్తుంది ఎఫ్ డాష్ అనేది 0 అవుతుంది అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టినప్పుడు 0 అవుతుంది అంటే ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ 1 మైనస్ 1కి రెండు వాల్యూస్కి కూడా 0 అవుతుంది అంటే ఏంది లెట్స్ సే మైనస్ 1 తీసుకుందాం మైనస్ 1 ప్లస్ 1కి కదా సో మైనస్ 1 తీసుకుందాం సో ఏదర్ మైనస్ 1 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 దగ్గర లోకల్ మినిమా అన్న ఉంటుంది లేదా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 దగ్గర లోకల్ మ్యాక్సిమా అన్న ఉంటుంది అంటే ఏంది ఇలా నీకు వస్తే ఇలా అవుతుంది 1 ఫంక్షన్ కాదు అది ఫిక్స్ మరి రేంజ్ ఎట్లా కనిపెడతాం క్వాడ్రాటిక్ బై క్వాడ్రాటిక్కి రేంజ్ కనిపెట్టడం మన చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం అంటే ఈ లెసన్స్ స్టార్ట్ అయిన చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం అది క్లియర్గా 1 కాదు అయితే ఇది తెలిసిన తర్వాత రేంజ్ కూడా కనిపెట్టవచ్చు బట్ గ్రాఫ్ డ్రా చేయడానికి నాకు ఏమేం కావాలి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇంక్రీజింగ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు డిక్రీజింగ్ కావాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇది యూస్ చేసుకుంటా అంటే సో ఎఫ్ డాష్ గ్రేటర్ దాన్ 0 అయితే ఎఫ్ ఇంక్రీజింగు ఏమవ్వాలి నాకు గ్రేటర్ దాన్ 0 అవ్వాలంటే ఇది పాజిటివ్ ఇది ఆల్రెడీ నెగిటివ్ కాబట్టి మొత్తం పాజిటివ్ అవ్వాలంటే ఇది పాజిటివ్ అవ్వాలి పాజిటివ్ ఇంటూ నెగిటివ్ అప్పుడు కాదు ఇది మొత్తం పాజిటివ్ అవ్వాలంటే ఇది ఆల్రెడీ నెగిటివ్ కాబట్టి ఇది నెగిటివ్ అవ్వాలి ఇది నెగిటివ్ అవ్వాలంటే ఏంది బిట్వీన్ ద రూట్స్ అంటే ఎక్స్ బిలాంగ్స్ టు -1 to 1 ఎఫ్ డాష్ గ్రేటర్ దాన్ 0 ఎఫ్ ఇంక్రీజింగ్ అయితే ఎఫ్ డాష్ లెస్ దాన్ 0 అయితే ఎఫ్ డిక్రీజింగ్ అది ఎప్పుడు అవుతుంది డిక్రీజింగ్ అంటే లెస్ దాన్ 0 అవ్వాలి ఇది పాజిటివ్ కాబట్టి ఇది లెస్ దాన్ 0 అవ్వాలంటే నెగిటివ్ ఇంటూ పాజిటివ్ లెస్ దాన్ 0 అవుతుంది ఇది పాజిటివ్ అంటే ఇది ఎక్స్ బిలాంగ్స్ టు -∞ టు చిన్న రూట్ యూనియన్ పెద్ద రూట్ టు ఇన్ఫినిటీ సో ఇది నాకు డిక్రీజింగ్ అవుతుంది నెక్స్ట్ ఏంది క్లియర్గా తెలుస్తుంది -1 ఆర్ +1 సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1 ఆర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు +1 దగ్గర లోకల్ మ్యాక్స్ ఆర్ లోకల్ మినిమా అయ్యే ఛాన్స్ ఉంది ఓకే ఇవి కాకుండా నాకు గ్రాఫ్ డ్రా చేయాలంటే ఇంకేం కావాలంటే నాకు డినామినేటర్ 0 అవుతుందా కాదు అంటే వర్టికల్ అసిమ్ప్టోట్స్ రావు ఇంకొకటి ఇంకేం కావాలి నాకు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర ఎంత అవుతుందో కనిపెట్టాలి సో ఎఫ్ ఆఫ్ 0 ఎంత 1/1 అంటే 1 అవుతుంది ఇంకోటి ఏంది లిమిట్ ఎక్స్ టెండ్స్ టు -∞ వై ఎంత సో ఎస్ ఇన్ఫినిటీ దగ్గర ఇది కావాలి కదా సో ఎక్స్ టెండ్స్ టు -∞ అప్పుడు వై ఎంత మైనస్ హైయెస్ట్ పవర్ బై హైయెస్ట్ పవర్ తీసేస్తే మిగతా 0 ఇది 1/1 అంటే ఎంత వస్తుంది 1 అలాగే ఎక్స్ టెండ్స్ టు ఇన్ఫినిటీ అయినప్పుడు కూడా సేమ్ వై 1 అవుతుంది చేసుకోవచ్చు మనం సో ఇవన్నీ వచ్చేసినాయి ఎక్స్ ఈక్వల్ 0 దగ్గర కూడా వచ్చేసింది కాబట్టి మనం గ్రాఫ్ డ్రా చేయడానికి ట్రై చేద్దాం ఓకే వర్టికల్ అసిమ్ప్టోట్స్ ఏం లేవు ఎందుకంటే డినామినేటర్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ నెక్స్ట్ ఏంటి -1 1 ఇవి మార్క్ చేసుకుందాం ముందు ఇది -1 ఇది 1 నెక్స్ట్ ఏంటి ఎక్స్ -∞ అయినా ఇన్ఫినిటీ అయినా వై 1 కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు 1 లైన్ ఒకటి ముందు గీసుకుందాం సో y ఈజ్ ఈక్వల్ టు 1 ఇది y ఈజ్ ఈక్వల్ టు 1 లైన్ నెక్స్ట్ ఇప్పుడు ఏమొస్తుంది -∞ నుంచి -1 వరకు ఎఫ్ డిక్రీజింగు ఓకే -∞ దగ్గర ఎంత y1 అండ్ డిక్రీజింగ్ సో y1 ఇది +1 సో y1 అండ్ డిక్రీజింగ్ ... ఎక్కడ వరకు డిక్రీజింగ్ -1 వరకు కూడా డిక్రీజింగ్ సో ఇంకోటి -1 దగ్గర వాల్యూ ఎంత డిక్రీజింగే కానీ -1 దగ్గర వాల్యూ ఎంత ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1 పెడితే ఎంత వస్తుంది -1 హోల్ స్క్వేర్ 1 + 1 2 2 - 2 ఇది 0 వస్తుంది చూడు కావాలంటే సో అంటే ఏంది ... ఇలా y ఈజ్ ఈక్వల్ 0 అంటే ఎక్సెస్ని కట్ చేస్తుంది నెక్స్ట్ -1 నుంచి 1 ఇంక్రీజింగ్ -1 నుంచి 1 ఇంక్రీజింగ్ బట్ 1 దగ్గర వాల్యూ ఎంత సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 పెడదాం సో 1 పెడితే 1 + 2 + 1 అంటే ఎంత 4 డివైడెడ్ బై 1 + 1 అంటే 2 అంటే ఎంత ఇది 2 ఇదేమో 1 నాకు వచ్చిన y వాల్యూ ఏమో 2 ఇది 2 ఈజ్ ఈక్వల్ టు y 2 అంటే పైకి వెళ్తుంది సో అండ్ ఇంకోటి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర ఎంత 1 అంటే ఇక్కడ కట్ అవుతుంది
x ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర y 1 అంటే 0, ఇక్కడ కట్ అవుతుంది. సో ఇలా ఇంక్రీజ్ అవుతూ 1 వరకు ఇంక్రీజ్ అవుతుంది చూడు కావాలంటే. సో 1 వరకు ఇంక్రీజ్ అవుతుంది, 1 వరకు ఇంక్రీజ్ అవుతుంది. మరి 1 వరకు ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ 1 to ఇన్ఫినిటీ ఏమవుతుంది, ఎఫ్ డిక్రీజింగ్. సో ఇక్కడ డిక్రీజింగ్, ఎక్కడ వరకు డిక్రీజింగ్, మళ్ళీ డిక్రీజ్ అవుతూ ఇలా. ఎందుకు, ఎక్స్ ఇన్ఫినిటీ అవుతున్నప్పుడు y1. సో ప్రాపర్గా గీస్తాను ఆ గ్రాఫ్. సో ఇలా ఇక్కడ వరకు ఇలా జస్ట్ ఇలా టచ్ అయ్యి ఎక్స్ యాక్సిస్ను ఇలా y దగ్గర ఇలా వెళ్తూ 1 వరకు ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ 1 దగ్గర మారి ఇలా మళ్ళీ డిక్రీజ్ అవుతూ డాట్ డిక్రీజ్ అవుతూ ఎక్స్ ఇన్ఫినిటీ వెళ్తున్నప్పుడు y1 అంటే అలా డాట్ సాచురేటెడ్ అవుతుంది పై వరకు. అంటే ఇది గ్రాఫ్ చూడండి. కావాలంటే ఒక రూట్ ఉంది ఇక్కడ, ఈ ఎక్స్ యాక్సిస్ అనేది ట్యాంజెంట్ అవుతుంది కర్వ్కి. ఈ కర్వ్కి ఎక్స్ యాక్సిస్ ట్యాంజెంట్ జస్ట్ ఒక పాయింట్ దగ్గర ఇలా టచ్ అవుతుంది. ఇంకోటి ఏంది, మీరు కనుక చూస్తే గ్రాఫ్ కంప్లీట్లీ పాజిటివ్, ఎబో ఎక్స్ యాక్సిసే ఉంది. అంటే మీరు రేంజ్ కనుక చూస్తే ఏంది, ఇది -1 దగ్గర y = 0 కూడా వస్తుంది, అండ్ ఆల్సో y = 1 వస్తుంది, y = 1 వస్తుంది. బట్ -∞ +∞ వల్ల రావట్లేదు, దీనివల్ల y = 1 వస్తుంది. సో నేను మ్యాప్ కనుక చేస్తే, ఇదంతా నేను మ్యాప్ చేస్తే అఫ్ కోర్స్ ఇక్కడ వరకు వెళ్తుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అన్ని వాల్యూస్ వస్తాయి. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదెంత 1 దగ్గర వచ్చిన వాల్యూ కదా, సో f(1). మరి ఇదెంత 0 దగ్గర వచ్చిన వాల్యూ కదా, సో f(0). సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం వస్తుంది. సో f(0) నుంచి f(1) వరకు. సో f(0) కాదబ్బా, ఇది f(0) కాదు, -1 ఇది f(-1). సో f(-1) ఇది -1 దగ్గర వస్తుంది కదా 0. సో f(-1) నుంచి f(1) వరకు మొత్తం వస్తుంది. f(-1) దగ్గర ఎంత వచ్చింది, 0 అంటే క్లోజ్డ్ బ్రాకెట్ 0. మరి f(1) దగ్గర ఎంత వచ్చింది, 2. సో ఇది 2. సో ఇదేమో 0, ఈ అఫ్ కోర్స్ ఇక్కడ ఏమో 2, ఇక్కడేమో 0, అంటే 0 to 2 మొత్తం కవర్ చేస్తుంది క్లోజ్డ్ బ్రాకెట్. సో అది నాకు 0 to 2. ఇప్పుడు ఇది ఓకే. ఇప్పుడు చూద్దాం, అసలు స్టోరీ ఇప్పుడే మొదలైంది. ఓకే, ఎస్. ఇప్పుడు వాడు ఏమంటాడు, బాబు f(x) ఈజ్ మెనీ1 -∞ to -1. అంటే -∞ అంటే ఇది, -∞ నుంచి -1 వరకే గ్రాఫ్ తీసుకో, ఇది ఈ పార్ట్లోనే గ్రాఫ్ తీసుకో. మెనీ1 అసలు 1 కాదా ఎట్లా చెప్తాము, హారిజాంటల్ లైన్, ఓన్లీ ఈ గ్రాఫే తీసుకుంటే హారిజాంటల్ లైన్, ఒకే ఇంటర్సెక్షన్ అంటే 1 అవుతుందా కావట్లేదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 1. ఎందుకు, కంప్లీట్లీ డిక్రీజింగ్. ఎందుకు, -∞ to -1 f కంప్లీట్లీ డిక్రీజింగ్. అండ్ క్లియర్గా గ్రాఫ్ కూడా చూడొచ్చు, 1 అవుతుంది. అంటే డిఫరెంట్ ఇన్పుట్ ఇస్తుంటే డిఫరెంట్ అవుట్పుట్ ఇస్తుంది, కాబట్టి అది మెనీ1 కాదు 1. సో ఇది తప్పు. f(x) ఈజ్ 1 -∞ to ∞. మొత్తం కవర్ చేసినప్పుడు, మొత్తం కన్సిడర్ చేసినప్పుడు ఇదంతా 1 నాన్ సెన్స్. ఎందుకు, హారిజాంటల్ లైన్ గీసావనుకో ఏంటి, 2 పాయింట్స్ ఇంటర్సెక్షన్, హారిజాంటల్ లైన్ గీసా 2 పాయింట్స్, ఇక్కడ గీసిన 2 పాయింట్, అంటే మొత్తం కన్సిడర్ చేస్తే -∞ నుంచి ∞ మొత్తం కన్సిడర్ చేస్తే 1 కాదు, కాబట్టి అది తప్పు. నెక్స్ట్ ఏంది, f(x) ఈజ్ మెనీ1 in 1 to ∞. 1 to ∞ అంటే ఏంది, ఇదే కదా, డి చూస్తున్నా. 1 to ∞ అంటే ఇదే కదా, ఇది మాత్రమే కన్సిడర్ చేయి. హారిజాంటల్ లైన్ ఒకటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఉంది, అంటే ఖచ్చితంగా 1 ఆడు మెనీ1 అంటున్నాడు, అంటే తప్పు. లేదా 1 to ∞ చూడు, 1 to ∞ ఎలా ఉంది, ఎఫ్ కంప్లీట్లీ డిక్రీజింగ్, కాబట్టి ఖచ్చితంగా ఎఫ్ ఈ రీజియన్లో ఖచ్చితంగా డిక్రీజింగ్ కాబట్టి ఈ రీజియన్ మాత్రమే కన్సిడర్ చేస్తే అది 1 అవుతుంది. బట్ వాడు మెనీ1 అంటున్నాడు, అది తప్పు. నెక్స్ట్ ఇది చూద్దాం, -∞ to ∞లో f' 0 అయ్యింది. ఎందుకు, f' ఎప్పుడెప్పుడు 0 అవుతుంది, -1 దగ్గర కూడా 0 అవుతుంది f', 1 దగ్గర కూడా 0 అవుతుంది f'. అందుకని ఇది మ్యాక్సిమం మినిమం ఉంది, లోకల్ మినిమం, అందుకని ఇది 1 కాదు, అది కూడా. నెక్స్ట్ f(x) ఈజ్ 1 in 1 to ∞. 1 to ∞లో 1 బ్రహ్మాండంగా కరెక్ట్, ఇది ఓన్లీ డిక్రీజింగ్ అవుట్ 1, బట్ నాట్ ఇన్ -∞ to ∞. ఎస్, 1 to ∞ మధ్యలో తీసుకుంటే 1 బట్ మొత్తం తీసుకుంటే కాదు. ఎందుకు, ఇలా హారిజాంటల్ లైన్ డ్రా చేస్తే మెనీ ఇంటర్సెక్షన్స్ వస్తున్నాయి. ఆర్ 1 to ∞ తీసుకుంటే 1 to ∞ మధ్యలో కంప్లీట్లీ డిక్రీజింగ్ కాబట్టి 1 బట్ మొత్తం -∞ to ∞ తీసుకుంటే డిక్రీజింగ్ రెండు వస్తున్నాయి. లేదా లోకల్ మ్యాక్సిమా లోకల్ మినిమా, -∞ to ∞ మధ్యలో లోకల్ మ్యాక్సిమా లోకల్ మినిమా వస్తున్నాయి కాబట్టి అది 1 కాదు. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్. ఈ పర్టికులర్ క్వశ్చన్ గ్రాఫ్ ఉంటేనే చేయగలుగుతాం.
ఐ రిపీట్ అగైన్, ఈ పర్టికులర్ క్వశ్చన్ గ్రాఫ్ ఉంటేనే చేయగలుగుతాం, లేకపోతే చేయలేం. అందుకే మీకు చెప్పాను గ్రాఫ్లు అనేవి అంత ఇంపార్టెంట్. ఈ పర్టికులర్ క్వశ్చన్లో అంటే 11th ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్లో ఏమైనా మీకు డౌట్ ఉంటే నాకు చెప్పండి కామెంట్స్లో, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ గ్రాఫ్ని మీరు ముందు ఆల్రెడీ చెప్పాను, క్వాడ్రాటిక్ బై క్వాడ్రాటిక్ ఎలా డ్రా చేసుకోవాలో చెప్పాను. అదే మెథడ్ కనుక ఫాలో అయితే ఈ గ్రాఫ్ ఈజీగా డ్రా చేసుకోవచ్చు. ఒకసారి ఎఫర్ట్ పెట్టి మీరు వీడియో పాస్ చేసి ట్రై చేయండి. ఈ పర్టికులర్ వీడియోలో మనం ఏం చూసామంటే, మనము PYQs, ఇది టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్లో 25, 24, 23లో వచ్చినటువంటి అన్ని PYQs చూసాము. నెక్స్ట్ వీడియోలో 23, 22, 21లో వచ్చినటువంటి అన్ని PYQs చూద్దాము. ఓకే, ఐ విల్ సీ యూ గైస్.